నమస్తే వినీషా రెడ్డి గారు. నిజంగా ఈ మధ్య కాలంలో పీసీఓస్, పీసీఓడి డిఫరెన్స్ ఎంతమందికి తెలుసో తెలియదు, కానీ నిజంగా ఈ ఆరోగ్య సమస్యలు అయితే విపరీతంగా పెరిగిపోయాయి. ఎందుకని మీ అభిప్రాయం ప్రకారం ఎప్పటి నుంచి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి? ఇంతకుముందు ఒక డెకేడ్ మేబీ ఒక 10 years బ్యాక్ మనకి స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయంటే ప్రతి 10 మందిలో ఇద్దరికి కానీ ముగ్గురు ఆడవాళ్ళలో పీసీఓఎస్ ఉండేది. బట్ ఇప్పుడు ప్రతి 10 మంది ఆడవాళ్ళలో 8 మందికి పీసీఓఎస్ ఉంది. రివర్స్. సో ప్రపోర్షనేట్గా చూసుకున్నా కూడా 3 times మోర్ మనం లాస్ట్ 10 yearsలో 3 ఇంతలు ఎక్కువగా చూస్తున్నాం. పీసీఓఎస్ అనేది ఒక డిసీజ్ కాదు యాక్చువల్గా. సో మనము పీసీఓఎస్ని ఒక డిసీజ్ లాగా ట్రీట్ చేస్తాం, కానీ అది డిసీజ్ కాదు, కలెక్టివ్ సిండ్రోమ్. అంటే రకరకాల సిమ్టమ్స్. ఇప్పుడు మీకు పీసీఓఎస్ ఉంది, నాకు పీసీఓఎస్ ఉంది అనుకున్నారనుకోండి, ఏ ఇద్దరు ఆడవాళ్ళకి పీసీఓఎస్ ఉన్నా సిమ్టమ్స్ ఒకేలాగా ఉండవు. డిఫరెంట్ కలెక్టివ్ సిమ్టమ్స్ ఉంటాయి. ఆ కలెక్టివ్ సిమ్టమ్స్ని మనము కొన్ని టెస్ట్, క్లినికల్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ని పట్టుకొని ఇవాల్యుయేట్ చేసుకున్న తర్వాత పీసీఓఎస్ ఉందా లేదా అని చెప్తారనమాట. టెస్ట్ అన్నారు మీరు. ఫస్ట్ అసలు పీసీఓస్ మనకు వచ్చింది, మనం టెస్ట్కి వెళ్ళాలి అని ఎట్లా గుర్తించాలి? పీసీఓఎస్లో రకరకాల సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయి. సో ఫిజికల్గా చూస్తే వెయిట్ పుట్ ఆన్ అవ్వడం, ఒక 70% ఆడవాళ్ళలో ద ఫస్ట్ సైన్ అబ్జర్వ్ చేసేది వెయిట్ పుట్ ఆన్ అయిపోతూ ఉంటారు. సెకండ్, ఇర్రెగ్యులర్ మెన్స్ట్రేషన్. మన మెన్స్ట్రల్ సైకిల్ 24 days నుంచి 32 days మధ్యలో ఒక సైకిల్ ఉంటుంది. అది కొంతమందిలో 24, 25, 26, 28 or 32 days దాకా ఈ లోపల వచ్చిన సైకిల్ మనం నార్మల్ కింద కన్సిడర్ చేస్తాము. 24 to 32 days సైకిల్ ఉండాలి. 4 to 7 days ఆఫ్ మెన్స్ట్రల్ బ్లీడ్ ఉంటే అది నార్మల్ అనుకుంటాం. ఎవరికైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని మనం ఎక్కువగా వింటాం, అంటే 24 days లోపల రావడం, లేదా 32 days పైన రావడం, లేదా 4 to 7 days ఉండాల్సిన బ్లీడింగ్ చాలా ఎక్కువ రోజులు బ్లీడ్ అవ్వడం, లేదా చాలా ఒక స్పాటింగ్ లాగా వస్తుంది, 1 day బ్లీడ్ అవుతారు, ఆగిపోతుంది. సో ఇలాగా మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ వెయిట్ గెయిన్ అవుతారు. సెకండ్, మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి. థర్డ్ వచ్చేసి మనకి ఎక్స్టర్నల్గా కనిపించేవి యాక్నీ ఉంటుంది. ఫేస్ యాక్నీ కూడా జా లైన్ యాక్నీ ఎక్కువగా కనిపిస్తుంది. మనకి ఇక్కడ పింపుల్స్ రావడం వేరు, జా లైన్లో ఎక్కువగా రావడం, దట్ ఇండికేట్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఇంకోటి హెర్సటిజం అంటాం. అంటే ఏంటంటే మగవాళ్ళకు ఉన్నట్టు ఫేషియల్ హెయిర్, బియర్డ్ కానివ్వండి, ఈ అప్పర్ లిప్ పైన హెయిర్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. స్కిన్ ట్యాగ్స్ ఉంటుంటాయి. నెక్ చుట్టూ మనకి బ్లాక్నెస్ ఎక్కువగా, ఒక డార్క్ వెల్వెటీ ప్యాచ్ లాగా ఉంటుంది. అది ఎంత క్రీమ్స్ పెట్టినా మీరు ఏం చేసినా కూడా అది యూ కాంట్ అడ్రెస్ ఇట్. ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా యూ కాంట్ అడ్రెస్ ఇట్. సో ఇలాగా ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఉంటాయి, అంటే యాక్నీ, లేకపోతే ఐబిఎస్ రిలేటెడ్ ఇష్యూస్, స్కిన్ ఇష్యూస్, ఎగ్జిమా, సోరియాసిస్తో కలిపిన పీసీఓఎస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల, అంటే వెయిట్ ఇష్యూస్ వల్ల వచ్చిన పీసీఓఎస్ ఉంటుంది. 3, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవుతూ ఉంటాయి. మేల్ హార్మోన్ డామినేటింగ్గా టెస్టోస్టిరోన్స్ హై లెవెల్స్లో ఉండడం వల్ల కూడా పీసీఓఎస్ వస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అసలు? జనరల్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి తెలియాలి అంటే మనకి ఇన్సులిన్ సెన్సిటివిటీ అర్థం కావాలి. రెగ్యులర్గా మనం ఏదైనా ఒక కార్బోహైడ్రేట్ ఫుడ్ తిన్నాం అనుకోండి, నార్మల్ ఫిజియాలజీ ఏం జరుగుతుంది, దాంట్లో నుంచి వచ్చే గ్లూకోజ్ మాలిక్యూల్ని ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ పట్టుకువెళ్ళి సెల్స్కి ఇస్తుంది. సెల్స్కి ఇది ఒక తాళం లాంటిది, గ్లూకోజ్ని క్యారీ చేస్తుంటుంది. ఒక కీ, ఇన్సులిన్ ఒక కీ లాగా సెల్ లోపలికి వెళ్ళి ఓపెన్ చేసుకొని గ్లూకోజ్ని సెల్స్ లోపల పెట్టొస్తుంది. ఈ ప్రాసెస్ సవ్యంగా జరిగినంత వరకు మీ బ్లడ్ లెవెల్లో ఎక్కువ షుగర్ నిల్చుండిపోతుంది. ఎక్కువ షుగర్ నిల్చుండిపోయిన కండిషన్ని మనం డయాబెటీస్ అంటాం. ఆ డయాబెటీస్ వచ్చే ముందర ఏం జరుగుతుంది, ఇప్పుడు మీరు తినాల్సిన దానికన్నా ఎక్కువ మోతాదులో తింటున్నారు, సెడెంటరీ లైఫ్ స్టైల్, కూర్చొని ఉంటున్నారు, ఏం పని చేయట్లేదు. ఆ తినేది కూడా ఎక్కువ మోతాదులో కార్బోహైడ్రేట్స్, అన్నమో, ఇడ్లీయో, దోశనో, స్వీటో, ఎనీ కార్బోహైడ్రేట్, అది హెల్దీయా, ప్రాసెస్డా, అన్ప్రాసెస్డా కాకపోయినా ఎనీథింగ్ మీ బాడీ రిక్వైర్డ్ క్యాలరీస్ కన్నా ఎక్కువ మోతాదులో మీరు తిన్నప్పుడు కొన్నాళ్ళు ఏం చేస్తాయి, మనందరం చేస్తున్న తప్పు ఏంటంటే 100 సంవత్సరాలు తినాల్సిన తిండిని మనం 40 సంవత్సరాలు తింటున్నాం. సో 100 సంవత్సరాలు పనిచేయాల్సిన ప్యాంక్రియాస్ ఏదైతే ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేయాలో మనం దాన్ని 40 సంవత్సరాలకే పుష్ చేస్తున్నాం, ఎక్కువగా ప్రొడ్యూస్ చేయి, నేను ఎక్కువ తింటున్నా, నువ్వు ఎక్కువ ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేయి, ఎందుకంటే ఎక్కువ షుగర్ రిలీజ్ అవుతుంది. ఆ షుగర్ని రిలీజ్ అవ్వడానికి ఈ సెల్స్ యాక్సెప్ట్ చేయవు, కాబట్టి ఎక్కువ కీస్ లాంటి వాటిని నువ్వు ప్రొడ్యూస్ చేయి. సో ఎక్కువ గ్లూకోజ్ని పట్టుకొని ఇవి సెల్స్లోకి వెళ్ళిపోతాయి అన్నది మనకి ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటే ఏంటంటే ఈజీగా సెల్స్లోకి వెళ్ళిపోవడం. కరెక్ట్ మోతాదులో నీకు ఇన్సులిన్ ఉంటుంది,
ఆ ఇన్సులిన్ తీసుకెళ్ళి చక్కగా సెల్స్కి ఇచ్చేస్తుంది, నీ బాడీ మంచిగా పనిచేస్తుంది. కానీ ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటే ఏంటంటే మీరు తినాల్సిన దానికన్నా 3 times ఎక్కువ తినేశారు. 100 సంవత్సరాలు తినాల్సింది మీరు 40 సంవత్సరాల్లోనో 20 సంవత్సరాల్లోనూ తినేశారు. ఇన్సులిన్ చూస్తుంది ప్యాంక్రియాస్ దానికి మోతాదుకు మించి ప్రొడ్యూస్ చేసేలాగా మీరు చేస్తున్నారు. ఒక పాయింట్లో ఏమవుతుంది అంటే ఆ తాళంకి తుప్పు పట్టింది అనుకోండి, ఆ సెల్స్ దాన్ని రికగ్నైజ్ చెయ్యవు. అరే ఇది నా తాళం కాదు కదా, రోజు వచ్చే కీ కాదు కదా అని ఆ సెల్స్ అలౌ చెయ్యవు ఇన్సులిన్కి. సో దాన్నే మనము ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. అప్పుడు ఏమవుతుంది, ఆ షుగర్ ఎక్కడ నిల్చుండిపోతుంది, బ్లడ్లోనే నిల్చుండిపోతుంది. సో మీరు ఫస్ట్ ఎప్పుడైనా సరే వెయిట్ పుట్ ఆన్ అవుతున్నారు అంటే కనుక మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది అని ఒక టెస్ట్ చేసుకోవచ్చు. దీన్నే మనం ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ అంటాం. ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ 10 కన్నా ఎక్కువ ఉంది అంటే కనుక మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అయింది అని అర్థం. ఇప్పుడు ఒబేస్ ఉన్న వాళ్ళందరికీ ప్రీ డయాబెటీస్ వచ్చేదానికన్నా ఒక 5 సంవత్సరాల ముందరనే ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అవుతుంది. సో మనకి డయాబెటీస్ ఎప్పుడు వస్తుందని చెప్పే టెస్ట్ కూడా మనకి ఇన్సులిన్ అని అనుకోవచ్చు. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే ఆ ఇన్సులిన్ షుగర్ని పట్టుకొని కూర్చుంది కానీ సెల్స్ లోపలికి రానివ్వట్లేదు. ఎందుకంటే ఆ ఇన్సులిన్ని మీరు ఎక్కువ మోతాదులో వాడేసి దాన్ని చుట్టూ ఒక లేయర్ అంటే దాన్ని డిఫెక్టివ్ దాని కింద హార్మోన్ కింద ప్రొడ్యూస్ చేసుకునేలాగా మీ బాడీ మాడిఫై చేసేసారు. మీరు దాన్ని మోతాదు మించి మీరు పుష్ చేశారు. ఇప్పుడు ఆ సెల్స్ నువ్వు రామాకు, నేను నిన్ను రికగ్నైజ్ చేయలేకపోతున్నా నువ్వెవరో అన్నట్టు బర్డెన్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తాయి, షుగర్ ఎక్కడికి పోతుంది, ఎక్కడికి వెళ్ళట్లే, ఆ గ్లూకోజ్ సర్క్యులేటరీ సిస్టంలోనే ఉండిపోతుంది. అప్పుడు సర్క్యులేటరీ సిస్టంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, అది ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువైనప్పుడు హార్మోన్స్ రెస్పాండ్ అవ్వవు. ఎస్ట్రోజన్, మీ ప్రొజెస్ట్రాన్ కానివ్వండి, టెస్టోస్టిరాన్స్ కానివ్వండి, అవి సెక్రీట్ అవ్వాల్సిన మోతాదులో సెక్రీట్ అవ్వవు. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ హయ్యర్ ఫ్యాట్ పర్సెంటేజ్ మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని తీసుకొస్తాయి. ఇక్కడ నుంచి థైరాయిడ్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి, మీ హార్మోనల్ ఇర్రెగ్యులర్ మెన్స్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది, యాక్నీ స్టార్ట్ అవుతుంది, ఆండ్రోజన్ పీసీఓఎస్ స్టార్ట్ అవుతుంది. సో అలాగా ఇవన్నీ ఇంటర్లింక్ అన్నమాట, అన్నీ ఇంటర్లింక్డ్. ఓకే. సో ఏ స్టేజ్లో ఉంది అనేది ఎట్లా గుర్తించాలి? ఇప్పుడు మీరు చెప్పినట్టు లెంతీ పీరియడ్స్ కొంతమందికి వస్తాయి, కొంతమందికి ఏమో మీరు అన్నట్లు అసలు 1-2 రోజులు చాలా వస్తాయి. ప్లస్ వీటిని బట్టి మనం ఈజీగా గుర్తించవచ్చా, లేకపోతే మన సపరేట్ టెస్ట్లు ఉంటాయా? ఉంటాయి ఖచ్చితంగా. నేను చెప్పినట్టు పీసీఓఎస్లో చాలా లెస్ కాంప్లికేటెడ్ పీసీఓఎస్ ఓన్లీ వెయిట్ ఇష్యూస్తో వెళ్ళిపోయే ఉంటాయి. ఓకే. లేదా అసలు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ 3 monthsకి ఒకసారి వచ్చే పీరియడ్స్ ఉంటాయి. 3 monthsకి ఒకసారి వచ్చే పీరియడ్స్లో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ 2 విషయాలు మనం ప్రాబ్లం కింద గుర్తించాలి. అసలు పీరియడ్స్ రాకపోవడము, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఒక ఎత్తు అయితే చాలా లెంగ్దీ పీరియడ్స్ ఉంటాయి. ఆ లెంగ్దీ పీరియడ్స్ ఉన్నప్పుడు ఏమవుతాయి అంటే కనుక బేసికల్గా మన యూట్రస్ దేనికి ప్రిపేర్ అవుతుంది ప్రతి మంత్ మెన్స్ట్రల్ సైకిల్కి అంటే అది ఒక బేబీని ఎక్స్పెక్ట్ చేసేది. దట్ ఈస్ ద ప్రాసెస్ వై, అది అసలు పర్పస్ ఆఫ్ మెన్స్ట్రేషన్ అది. మన యూట్రస్ ప్రతి మంత్ ఓవ్యులేషన్ కోసం అంటే ఒక బేబీని ఎక్స్పెక్ట్ చేసి ప్రిపేర్ చేసుకునే మెకానిజంనే ఈ మెన్స్ట్రల్ సైకిల్ అంటాం అనమాట. ఈ ప్రిపరేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మీ ఓవరీస్ ఒక ఎగ్ రిలీజ్ చేస్తుంది. ఆ ఎగ్ ఫర్టైల్ అయిందా అంటే స్పర్మ్ వచ్చి ఫర్టైల్ చేసిందా, ఆ ఇంప్లాంటేషన్ కోసమని ఒక వార్మ్ బ్లాంకెట్ లాంటిది మీ యూట్రస్ క్యారీ చేస్తుంది. ఓకే. అది ఫర్టైల్ అవ్వలేదా, ఆ బ్లాంకెట్ని షెడ్ చేయడమే మనం మెన్స్ట్రేషన్ అంటాం. ఓకే. ఇప్పుడు ఈ లెంగ్దీ పీరియడ్స్ ఉన్నాయి చూడండి, వాళ్ళలో ఏమవుతుంది, ఆ ఓవ్యులేషన్ జరగట్లేదు. ఓవ్యులేషన్ జరగట్లేదు అంటే ఆ ఫాలికిల్లో నుంచి ఎగ్ రిలీజ్ అవ్వట్లే. ఆ ఎగ్ ఎందుకు రిలీజ్ అవ్వాలి, ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఎగ్ రిలీజ్ అయినప్పుడు ప్రొజెస్ట్రాన్ అనే ఒక హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ప్రొజెస్ట్రాన్ ఏం చేస్తుంది, ఈ ఎండోమెట్రియం ఏదైతే మనం యూట్రస్ చుట్టూ ఒక బ్లాంకెట్ లాంటిది తయారు చేసుకుందో దాన్ని హోల్డ్ చేసి పెట్టుకుంటుంది కొన్నాళ్ళు, ఇమీడియట్గా షట్ డౌన్ చేయనియదు అనమాట. సో ఎవరిలో అయితే లెంగ్దీ పీరియడ్స్ ఉంటాయో వాళ్ళకి ఈ ప్రొజెస్ట్రాన్ ప్రాపర్ మోతాదులో ప్రొడ్యూస్ అవ్వట్లా, అందుకని మీకు ఓవ్యులేషన్ జరగట్లా, ఎగ్ రిలీజ్ అవ్వట్లా, ప్రొజెస్ట్రాన్ ప్రొడ్యూస్ అవ్వట్లా. కాబట్టి మీరు ఈస్ట్రోజన్ డామినెన్స్ ఫేస్లో ఉన్నారు, మీకు నెలంతా పీరియడ్స్ అవుతూనే ఉన్నాయి. ఇలా నెలంతా పీరియడ్స్ అయినప్పుడు మీరు ఖచ్చితంగా ఇగ్నోర్ చేయకుండా డాక్టర్ ఇచ్చిన మెడికేషన్ ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ ఏదైతే ఉందో అది తీసుకోవాలి. మనం పిల్స్ అంటే భయపడతాం, అమ్మో హార్మోనల్ పిల్స్ అని భయపడతాం, కానీ ఈ ప్రొజెస్ట్రాన్ పిల్ తీసుకోకుండా మీరు ఏం చేయట్లే, మీరు న్యూట్రిషన్ కేర్ తీసుకోవట్లే, దానికోసం ప్రొజెస్ట్రాన్ ఇలా లెంగ్దీ పీరియడ్స్ని అడ్రస్ చేయడానికి 1 సంవత్సరమైన టైం పడుతుంది. న్యాచురల్గా మీరు డైట్ ద్వారానే తగ్గించుకుంటానికి కూర్చున్నారు అంటే అది అవ్వదు. సో ఎక్కడైతే నీడ్ ఉందో, గైనాక్ ఎక్కడైతే నీడ్ ఉందో, ఎక్కడ వెళ్ళి చూపించుకోవాలో
లెంగ్దీ పీరియడ్స్ని ఇగ్నోర్ చేయకూడదు. ఎందుకు ఇగ్నోర్ చేయకూడదు అంటే మెన్స్ట్రల్ బ్లడ్ ఎక్కువగా పోతుంటుంది. ఎక్కువ బ్లడ్ పోవడం అంటే ఎనీమిక్ అయిపోతారు మీరు. ఎనీమియా, ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది. హీమోగ్లోబిన్ 8 బిలో డ్రాప్ అయింది అంటే టాకీకార్డియా, ఎక్కువ హార్ట్ రేట్ వినిపించడము, చాలా డేంజరస్ సిచ్యుయేషన్లోకి మీ బాడీ వెళ్ళిపోతున్నట్టు అర్థం. ఈజీగా ఇన్ఫెక్షన్స్కి ప్రోన్. 8 కంటే తక్కువ ఉంటే 8 కన్నా తక్కువ, అసలు 8 కూడా కాదు. యూ షుడ్ సీ మీ మెన్స్ట్రల్ సైకిల్ బాగా లెంగ్దీగా ఉంది అంటే రోజు 4 ప్యాడ్స్ కన్నా ఎక్కువగా చేంజ్ చేస్తున్నాం, 7 days కన్నా ఎక్కువ అయిపోయింది పీరియడ్స్ అంటే అది లెంగ్దీ పీరియడ్ కింద కన్సిడర్ చేసుకొని, ఇక్కడ మనం పీరియడ్స్ని ఆపడం ఒక్కదానికోసం ప్రయత్నం కాదు, ఐరన్ డెఫిషియన్సీ వైపు బాడీ వెళ్ళకుండా. కాన్స్టెంట్ ఐరన్ డెఫిషియన్సీ ఉంటే నీరసం, లాథర్జీ, హెయిర్ ఫాల్, టాకీకార్డియాస్, హార్ట్ ప్రాబ్లమ్స్ లాంటివి వచ్చేస్తాయి. సో అక్కడ ఖచ్చితంగా మీరు మెడికేషన్ హెల్ప్ తీసుకోవాలి. తీసుకుంటూ అసలు ఎందుకు ఓవ్యులేషన్ జరగట్లేదు, ఎందుకు నాకు లో ప్రొజెస్ట్రాన్ ఉంది అన్న దాని మీద మీరు న్యూట్రిషనిస్ట్తో కలిసి వర్క్ చేసుకుంటే యూ విల్ ఫైండ్ ఇట్ సొల్యూషన్. అంతేగాని నాకు ఈ కండిషన్స్ని మేము చూస్తాం కూడా, మాకు యూట్యూబ్లో చూసామండి పీరియడ్ అసలు ఈ పిల్స్ వేసుకోవద్దని చెప్తున్నారు అందుకే మేము వేసుకోవట్లేదు. నో, నేను అదే అడగబోతున్నా. ఈ పిల్స్ వేసుకోవద్దని చెప్తున్నారు, మేము వేసుకోవట్లేదు, భయపడుతున్నారు అనే ఎన్ని కేసులు ఉన్నాయో యూట్యూబ్లో చూసి ఈజీగా మెన్సెస్ ఆపేయాలనుకున్నా ఏదో పుణ్యక్షేత్రమో లేకపోతే పూజో పెట్టుకుంటే ఈజీగా టాబ్లెట్స్ అట్లనే తింటున్నారు, పుట్నాలు తింటున్నట్టు తింటున్నారు. మరి అదెంతవరకు కరెక్ట్? రెండు కూడా న్యాచురల్ ఫ్లోని మనం ఆపేలాగా మీరు ఏదైనా డిస్టర్బెన్స్ చేయండి. ఇది నెసెసిటీ. ఎక్కడైతే లెంగ్దీ పీరియడ్స్ ఉన్నాయో అక్కడ మీరు పిల్స్ తీసుకోవడం ఒక నెసెసిటీ. ఆ పిల్ కూడా ప్రొజెస్ట్రాన్ సపోర్టా, ఎస్ట్రోజన్ ప్లస్ ప్రొజెస్ట్రాన్ మీ డాక్టర్ డిసైడ్ చేసుకుంటారు. ఎన్నాళ్ళు తీసుకోవాలి మీ ఐరన్ డెఫిషియన్సీ బట్టి డిసైడ్ చేసుకుంటారు. మెడికేషన్ మీద లైఫ్ లాంగ్ ఉండాలా కాదు, మీరు న్యూట్రిషనిస్ట్తో వర్క్ చేయాలి. ఇక్కడ రూట్ కాజ్ ఏంటో కనుక్కోవాలి, మీకు ఎందుకు లో ప్రొజెస్ట్రాన్ ఉంది, ఎందుకు ఓవ్యులేషన్ అవ్వట్లేదు, దానికి సరిపడా టెస్ట్ చేయించుకోవాలి. యూ హ్యావ్ టు వర్క్. సో వీళ్ళు ఒక కేటగిరీ. కావాలని పీరియడ్స్ ఆపుకున్నారు అంటే కనుక ఒక సైకిల్లో మరేం కాకపోవచ్చేమో కానీ ఎనీ హార్మోనల్ చేంజ్ మీరు ఇండ్యూస్ చేసిన హార్మోనల్ చేంజెస్ని మళ్ళీ అది రీబౌండ్ మెకానిజం అని మీ బాడీకి ఉంటుంది. అంటే ఆర్టిఫిషియల్గా చేసిన దానికి న్యాచురల్గా మీకు వచ్చిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి విచ్ ఈస్ నాట్ గుడ్. అది ఫ్యూచర్లో ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్కి మీరే తెచ్చుకున్న వాళ్ళు అవుతారని. అసలు గుర్తించి వస్తుందా? ఇప్పుడు నేను ఈ పీరియడ్స్ ఒక 2-3 times నాకు అవసరం కొద్దీ ఆపేశాను, దాని ఎఫెక్ట్ నాకు ఇట్లా కనిపిస్తుంది అనే సెన్స్ మాకు తెలుస్తుందా? తెలుస్తుంది. పీరియడ్స్ ఆపేయడము ఈజ్ లైక్ ఐ థింక్ ఇది పర్పస్ ఏంటి, కాంట్రసెప్టివ్ పర్పస్గా కొంతమంది ఓరల్ కాంట్రసెప్టివ్స్ వాడతారు బికాజ్ మాకు వెంటనే ప్రెగ్నెన్సీ అనుకునే వాళ్ళు వాడతారు. కానీ యూ డూ అది కరెక్టేనా? నో, ఐ థింక్ అది విత్డ్రాయల్ అప్పుడు మేబీ గైనాక్స్ ఒక వర్షన్ ఉంటుంది, మాకు ఒక వర్షన్ ఉంటుంది. మేము చూసిన కేసెస్ ప్రకారం ఇలాంటి పిల్స్ కాంట్రసెప్టివ్ మెథడ్లో వెళ్ళినప్పుడు రీబౌండ్ మెకానిజం అంటే బాడీ మళ్ళీ తిరిగి రెగ్యులర్గా హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేసుకుని అడ్జస్ట్ అవ్వడానికి టైం పట్టిన కేసెస్ ఉన్నాయి, నార్మల్గా కన్సీవ్ అయిన కేసెస్ కూడా ఉన్నాయి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్, బాడీ టు బాడీ. ఇక్కడ మనము ఇదే కరెక్ట్ ఇదే తప్పు అని చెప్పుకోవడానికి కొంచెం కష్టమే. మాకు వచ్చింది ప్రాబ్లమాటిక్ కేసెస్ అన్నీ మా దాకా వచ్చినాయి కాబట్టి దీంట్లో ప్రాబ్లం లేనివి ఎంతది అన్నది నాకు తెలియదు. సో ఈ డిస్కషన్ ఈజ్ లైక్ మేబీ మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తే ఎవరికైనా తెలుస్తుందేమో. కానీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అన్నారు, మంచి క్వశ్చన్ గుర్తొచ్చింది వినేశ్వర్ రెడ్డి గారు. ఇప్పుడు ఏదైనా యూట్యూబ్లో చెప్తే దాని కింద నేను వాడాను నాకు పని చేసింది అని ఒక 10 మెసేజ్లు ఉన్నాయనుకోండి, గుడ్డిగా నమ్మేసి ఆ చెప్పిన వాళ్ళని డాక్టర్ లాగా ట్రీట్ చేసి మెడిసిన్ వాడుతున్నారు. మీరు చెప్తున్న పీసీఓస్కి కానీ థైరాయిడ్కి కానీ అది ఎంతవరకు కరెక్ట్? మీరు అన్నట్లు బాడీని బట్టి రిజల్ట్ ఉంటుంది అని అంటున్నారు కదా, బాడీని బట్టి రిజల్ట్ 1-2 సార్లు ప్రతిసారి అంతే సక్సెస్ఫుల్గా పనిచేస్తుందా? అసలు పీసీఓఎస్ని మీకున్న సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ పీసీఓఎస్ ఏంటి అన్నది మనం అర్థం చేసుకోవాలి. దాని ప్రకారం మీరు ఏదన్నా హోమ్ రెమెడీయో ఏదైనా డైటరీ మోడిఫికేషన్ చేసినప్పుడు మీకు ఏమైనా రిజల్ట్ ఉంటుంది. కానీ పీసీఓఎస్ మొత్తాన్ని ఒక కామన్ నేమ్ కింద తీసుకొని ఇది ఒక డ్రింక్ తాగండి, ఇది ఒక సప్లిమెంట్ వేసుకోండి అంటే పీసీఓఎస్ పోదు. సో ఇంతకు చెప్పినట్టు ఎమెనోరియా అసలు సైకిల్సే రాని వాళ్ళు ఉంటారు, ఎక్సెస్ సైకిల్ వచ్చిన వాళ్ళు ఉంటారు, 3 months సైకిల్
ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మోర్ దెన్ 90 days ఇఫ్ యు నాట్ బ్లీడింగ్ అంటే లాస్ట్ 3 monthsలో మీకు సైకిల్ రాలేదు అంటే ప్రతి నెల ఏం జరుగుతుంది మీ యూట్రస్లో ఒక ఎండోమెట్రియం లైనింగ్ ఫామ్ అవుతుంది. ఎండోమెట్రియం అన్నది యూట్రస్ లైనింగ్. దీంట్లో 2 రకాల ఫంక్షనాలిటీస్ ఉంటాయి. బేసల్ లైనింగ్ ఉంటుంది, ఫంక్షనల్ లైనింగ్ ఉంటుంది. బేసల్ లైనింగ్ మీ యూట్రస్కి ఇంటాక్ట్గా ఉంటుంది, అది షెడ్ అవ్వదు. కానీ ఫంక్షనల్ లైనింగ్ ఏం చేస్తుంది, ప్రతి మంత్ మెన్స్ట్రేషన్ కింద షెడ్ అయిపోతుంది. మీరు ఇలాగా 3 monthsకి మించి మీరు షెడ్ చేయలేదు ఆ ఫంక్షనల్ లైనింగ్ని అంటే అది ఎండోమెట్రియాసిస్ కింద డెవలప్ అవుతుంది, అది ఇన్ఫ్లేమ్ అవుతుంది. యాక్చువల్లీ ఇంకొక మెడికల్ కండిషన్కి దారితీస్తుంది. వెరీ పెయిన్ఫుల్ మెన్స్ట్రేషన్స్ మొదలవుతాయి మీకు. కొంతమందికి పెయిన్ ఉంటుంది, ఎండోమెట్రియాసిస్ ఉంటే కొంతమందికి ఉండదు. అది డిఫరెంట్ లెవెల్స్లో డిఫరెంట్ గ్రేడ్ని బట్టి ఉంటుంది. కానీ ప్రతి ఆడపిల్ల కనీసం 3 monthsకి ఒకసారైనా షీ హ్యాస్ టు బ్లీడ్. అది మెన్స్ట్రేషన్ అవ్వలేదు రిప్రొడక్టివ్ ఏజ్లో ఉండి అంటే ఫ్రమ్ ద మెనార్కీ వచ్చిన ఏజ్ దగ్గర నుంచి మెనోపాజ్ హిట్ అయ్యేదాకా, పెరిమెనోపాజ్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ ఏజ్, కానీ బిలో 45 ఉన్నారు మీరు అంటే 3 monthsకి ఒక్కసారైనా యూ హ్యావ్ టు బ్లీడ్. అలా బ్లీడ్ అవ్వకుండా సరే నాకు 4 months అయింది, నేనేం వాడను, నేనేం చెయ్యను, అది వచ్చినప్పుడు వస్తుందిలే అని మీరు వదిలేశారు అంటే అనవసరమైన హెల్త్ కాంప్లికేషన్స్కి వెళ్తాయి. ఎక్స్ట్రీమ్ బ్లీడింగ్స్ స్టార్ట్ అవుతాయి మీకు, లేదా ఎండోమెట్రియాసిస్ యూట్రైన్ ఇన్ఫ్లమేషన్స్ స్టార్ట్ అవడం, సిస్సో ఇంకేదో ఒకటి రావడం, ఫైబ్రాయిడ్స్ రావడం స్టార్ట్ అవుతుంది. సో మేక్ ష్యూర్ మీరు 3 monthsకి మించి బ్లీడ్ అవ్వలేదు అంటే మీ గైనాక్ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా దీనికి మెడికేషన్ తీసుకొని అక్కడి నుంచి మీరు అవేర్నెస్ తెచ్చుకోవాలి. ఇట్స్ నాట్ లైక్ మెడికేషన్ మీద డిపెండ్ అయిపోండి అని కాదు. ఎండోమెట్రియం షెడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అది షెడ్ అవ్వకపోతే మీకు ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయిపోతుంది, చాలా ఉంటాయి. కాబట్టి మీరు షెడ్ చేసుకోండి మెడికేషన్ హెల్ప్తో. కానీ అక్కడి నుంచి యూ బీ వెరీ స్ట్రిక్ట్ విత్ యువర్ డైట్, లైఫ్ స్టైల్. అసలు ఎందుకు నాకు ఇన్నాళ్ళైనా పీరియడ్స్ రాలేదు, నాకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా, హై టెస్టోస్టిరోన్స్ ఉన్నాయా, లో ఈస్ట్రోజన్ ఉందా, ఇవన్నీ క్యాలిక్యులేటెడ్గా వెళ్ళి మీరు ఒక న్యూట్రిషనిస్ట్తో వర్క్ చేస్తే డెఫినెట్గా మీకు పిల్ డిపెండెన్సీ ఉండదు. పిల్ డిపెండెన్సీ ఎక్స్ట్రీమ్ పీరియడ్స్ ఉంటాయి చూడండి, వాళ్ళల్లో కొంచెం ఎక్కువ నాళ్ళు ఉంటాయి. పిల్ డిపెండెన్సీ ఇలాగా అసలు పీరియడ్స్ రావట్లేదు అన్న వాళ్ళు లైఫ్ స్టైల్ మీద ఫోకస్ చేసి న్యూట్రియంట్ డెఫిషియన్సీస్, మీ సిర్కాడియన్ రిథమ్ అంటే టైంకి పడుకోవాలి, టైంకి తినాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ని అడ్రస్ చేసుకుంటూ వెళ్తే మీకు పిల్ డిపెండెన్సీ అనేది 100% ఉండదు. కానీ వినీషా రెడ్డి గారు నిజానికి కొంతమంది చాలా మంచి డైట్ ఫాలో అవుతుంటారు, అయినా వెయిట్ గెయిన్ అవుతూనే ఉంటారు. ఎందుకని ఆ ప్రాబ్లం? దీంట్లో మనం మంచి డైట్ అని మనం అనుకుంటాం, కానీ బ్యాలెన్స్డ్ డైట్కి ఇన్సులిన్ రెసిస్టెన్స్కి మనకు అర్థం చేసుకోవడానికే ఐ థింక్ ఒక ఏ మెడికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా, న్యూట్రిషన్ బ్యాక్గ్రౌండ్ లేకుండా మీకు అర్థం చేసుకోవడం కష్టంగానే ఉంటుంది డెఫినెట్లీ. మరి పీసీఓస్ ఉన్న వాళ్ళు ఎట్లాంటి డైట్ ఫాలో అవ్వాలి? డైట్ ఇన్ సచ్ నేను ఇదే చెప్తున్నాను మళ్ళీ. పీసీఓఎస్ని టు బ్రీఫ్ అప్ నేను ఒక 3 subtypes కింద డివైడ్ చేయొచ్చు. అంటే 3 types ఆఫ్ పీసీఓఎస్. ఇది మెడికల్లీ కరెక్ట్ కాదు, బట్ ఐమ్ ఈజీగా అర్థం చేసుకోవడానికి నేను చెప్తున్నాను. ఒకటి, మీకు ఏ టైప్ ఆఫ్ పీసీఓఎస్ ఉందో మీరు అర్థం చేసుకోండి. మీరు వెయిట్ పుట్ ఆన్ అవుతున్నారు, కొంచెం కార్బోహైడ్రేట్ తిన్నా మీరు ఎక్కువగా లావుగా అయిపోతున్నారు, దెన్ ఇట్స్ కాల్డ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ టైప్ ఆఫ్ పీసీఓఎస్. అంటే మీరు తినేదానికన్నా ఇన్నాళ్ళు ఎక్కువ తినేసారు, అయిపోయింది, యువర్ ఇన్సులిన్ హ్యాస్ గివెన్ అప్ ఆన్ యూ. సో ఇప్పుడు మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది అంటే మీకు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ హై కనిపించచ్చు, ప్రీ డయాబెటిక్ రేంజ్లో కనిపించచ్చు, ఇంకా డిపెండింగ్ ఆన్ ఒబెసిటీ గ్రేడ్, మార్బిడ్ ఒబెసిటీ ఉంటే డయాబెటీస్ కనిపించచ్చు, లేదా మీ ట్రైగ్లిజరైడ్స్, ఫ్యాటీ లివర్, ఇవన్నీ కూడా మీ బ్లడ్ వర్క్ చేసుకున్నప్పుడు కనిపిస్తాయి. ఈ కేసులో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే ఉంటుంది, అంటే మీ పీరియడ్స్ రెగ్యులర్గానే రావచ్చు, ఇర్రెగ్యులర్గా రావచ్చు. సో ఫస్ట్ టైప్ ఈజ్ లైక్ మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, సో మీరు వెయిట్ పుట్ ఆన్ అవుతున్నారు. సెకండ్ ఈజ్ ఇన్ఫ్లమేటరీ పీసీఓఎస్. అంటే నాకు పీరియడ్స్ ముందు కాన్స్టిపేషన్ ఉంటుంది, లేదా మోషన్స్ ఎక్కువగా అయిపోతాయి, చాలా పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉంటాయి, నాకు యాక్నీ ఎక్కువగా ఉంటుంది, ఇంకేదన్నా కోమోర్బిడిటీస్, అవన్నీ కలిపి ఇన్ఫ్లమేషన్ తెలుస్తుంది, ఐరన్ డెఫిషియన్సీస్ ఉంటాయి, నాకు ఐబిఎస్ లాంటి సిమ్టమ్స్, అంటే ఫుడ్ ఇంటాలరెన్సెస్, పాలు తాగితే పడదు, లేకపోతే గ్లూటెన్ తింటే పడదు, పప్పు దినుసులు ఎక్కువ తిన్నా కూడా పడదు, ఇలాగా సమ్ ఫుడ్ ఇంటాలరెన్సెస్. సో ఇన్ఫ్లమేటరీ పీసీఓఎస్ అంటాం. అది ఉందా మీకు? సెకండ్ టైప్. సో ఫస్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, సెకండ్ ఇన్ఫ్లమేటరీ పీసీఓఎస్, థర్డ్ ఆండ్రోజన్, హై ఆండ్రోజన్స్. అంటే నాకు ఫేషియల్ హెయిర్స్ ఎక్కువ వస్తున్నాయి, యాక్నీ ఎక్కువ వస్తుంది, సో నాకు పీరియడ్స్ అంటే థైరాయిడ్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి, సో అప్పుడు మనం ఆండ్రోజన్ పీసీఓఎస్ అనుకుంటాం. సో మీరు ఏ కేటగిరీ కింద ఫాలో అవుతారు?
ఇన్సులిన్ రెసిస్టెన్స్కి ఒక టైప్ ఉంటుంది, న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఇన్ఫ్లమేటరీకి ఒక టైప్ ఆఫ్ డైటరీ మోడిఫికేషన్స్ ఉంటాయి, లేకపోతే ఆండ్రోజన్ టైప్ ఆఫ్ పీసీఓఎస్కి ఒక టైప్ ఉంటుంది. సో మీకున్న ప్రాబ్లమ్ని మనం అనాలిసిస్ చేసుకొని ఓకే మీ రూట్ కాజ్ ఇది, మీకు పీరియడ్స్ బాగానే ఉన్నాయి, మీరు ఓన్లీ చబ్బీగా ఉన్నారు, ఓవర్ వెయిట్ ఉన్నారు, సో యూ టూ దిస్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేయండి, మీ వైటమిన్ డి ఎలా ఉంది, B12 ఎలా ఉంది, ఐరన్ డెఫిషియన్సీస్ ఉన్నాయా, బికాజ్ ఈ డెఫిషియన్సీస్ ఉన్నా కూడా మీ బ్లడ్ లెవెల్లో ఎక్కువ ఇన్ఫ్లమేషన్ అంటే బాడీ ఇన్ఫ్లేమ్డ్గా అనిపిస్తూ ఉంటుంది. సో న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ని అడ్రస్ చేసుకుంటూ మీకు అండర్లైన్గా మీ సైకిల్ని అర్థం చేసుకొని ఏంటి ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది అన్న దానికి మనం సొల్యూషన్ వెతుక్కోవాలి తప్ప ఓకే పీసీఎస్ ఉందా ఇది చెయ్యండి అని చెప్పడానికి లేదు. కానీ 70% ఆఫ్ పాపులేషన్లో అమ్మాయిల్లో వెరీ కామన్లీ సీన్ ఇస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పీసీఎస్. కాంబినేషన్ ఆఫ్ ఇర్రెగ్యులర్ మెన్స్ట్రేషన్ వస్తుంది కానీ 30 డేస్కి రావాల్సింది ఒక 40 డేస్ కానీ పీరియడ్స్ వస్తాయి. సో వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ కరెక్ట్ యువర్ లైఫ్ స్టైల్. నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ 100/100 ఉంటాయి. నైట్ అంతా మేల్కొని పొద్దునంతా నిద్రపోతున్నప్పుడు సిర్కాడియన్ రిథమ్ని మనం చాలా తక్కువ అంచనా వేస్తాం. అంటే ఈ భూమి మీద ఉన్న ఇట్స్ నాట్ ఫర్ హ్యూమన్స్, ప్రతి ఈవెన్ చిన్న బ్యాక్టీరియా తీసుకున్నాం, ఏదన్నా చిన్న మైక్రోబియం తీసుకున్నా, వాటి సిర్కాడియన్ రిథమ్ అంటే వాటి స్లీప్ సైకిల్ వేకప్ సైకిల్ ఫిక్స్డ్గా ఉంటాయి. దాన్ని మనం ఎప్పుడైతే ఆల్టర్ చేస్తామో అప్పటి నుంచి స్టార్ట్ అయ్యేవి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. చాలా ఈజీగా కొన్ని ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. అంటే మనకి అంటార్టికాను ఇంకా ఎటో వెళ్ళినప్పుడు అసలు సన్నే ఉండదు, మరి అలాంటప్పుడు వాళ్ళకి రావా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అంటే ద ప్లేస్ వేర్ యు ఆర్ బార్న్, మనం ఒక ఎగ్ ఎంబ్రియో ఫెర్టిలైజ్ అయ్యి ఆ డే దగ్గర నుంచి మీ జర్నీ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మీ మదర్ ఏం తినింది పుట్టలో ఉన్నప్పటి నుంచి టు ద డే యు ఆర్ బార్న్ అండ్ మీకు మినార్కి వచ్చేదాకా మీరు ఎలాంటి లైఫ్ స్టైల్. మనందరం చిన్నప్పుడు టైంకి వాడుకొని టైంకి తిన్న వాళ్ళమే, కానీ 20 years వచ్చి జాబ్ పర్పసెస్కి వెళ్ళిన తర్వాతనో నైట్ షిఫ్ట్ స్టార్ట్ అయిన తర్వాతనో లేదా వాంటెడ్లీ చాలామంది పడుకోవట్లేదు, నైట్ అంతా ఏదో ఒకటి మూవీస్ చూడడం, టైం పాస్ చేసుకోవడం లాంటి. నిజానికి నిద్రలేమి సమస్య చాలా మందిని వేధిస్తుంది. అది నిద్రలేమి కాదు, మనం కావాలని నిద్రపోట్లా. హానెస్ట్లీ చెప్పాలంటే నిద్ర రావట్లే కాదు, కావాలని నిద్రపోవట్లేదు ఎవ్వరు. అందరికీ చక్కగా మొబైల్స్ ఉన్నాయి, 24/7 నెట్, ఒకటి ఇంటర్నెట్ వచ్చేది. మేము కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు అసలు అది ఫార్చునేట్ థింగ్ అనుకుంటున్నాను నేను. మాకు మొబైల్స్ అలౌడ్ ఉండదు కాలేజ్లో అనమాట. అసలు 4 years మాకు కాలేజ్లో మొబైలే లేదు. సో ఐ థింక్ అది ఒక 12 years బ్యాక్ స్టోరీ అనుకోండి. సో ఐ ఫీల్ సో ఫార్చునేట్. అప్పుడు ఇవన్నీ లేవు, స్విగ్గీ లేదు, జొమాటో లేదు, మొబైల్ లేదు, కాబట్టి మేము మనుషుల్లాగా ఉన్నామేమో ఇంకా అనిపిస్తాం. సో నిద్ర పట్టట్లేదు కాదు, ఈజ్ నాట్ ద ప్రాబ్లం. మీరు బాడీ సిర్కాడియం రిథమ్ని ఎలా మార్చారు అంటే నైట్ అంతా బ్లూ లైట్ మొహం మీద పడి నిద్రపోయేటప్పుడు కూడా మనం మొబైల్ని పక్కన పెట్టుకొనే పడుకుంటాం. ఆ బ్లూ రేడియేషన్ ఏం చేస్తుంది అంటే మెలటోనిన్ ప్రొడక్షన్ అంటే స్లీప్ హార్మోన్ని తగ్గించేస్తుంది. సో రాత్రి అవ్వగానే మనం డిమ్ లైట్స్ పెట్టుకొని బ్లూ లైట్కి ఎక్కువ దూరంగా ఉండాలి. అసలు ఏం చేయకుండా పడుకోలేను అంటే అట్లీస్ట్ లిజన్ టు ఎ వెరీ నైస్ సూతింగ్ మ్యూజిక్ వినొచ్చేమో, కానీ మనం పెద్ద పెద్ద హారర్ మూవీస్ చూసేసి థ్రిల్లర్స్ చూసి ఫోన్ అంతా చూసుకొని నైట్ అంతా టైం పాస్ చేసి ఎప్పుడో గుర్తొస్తాయి. ఒక 3 నెలల తర్వాత ఓకే నేను నిద్రపోవట్లేదు, ఒక 6 నెలల తర్వాత ఇంక నాకు నిద్ర పట్టట్లేదు అన్న కండిషన్కి వస్తాం. యాక్చువల్లీ మనందరికీ హెల్త్ ఇష్యూస్ ఇంత కామన్గా ఉండకపోతుండే. ఇఫ్ యు ఆర్ సెల్ఫ్ అవేర్, నేను ఏం చేస్తున్నా, నా లైఫ్ స్టైల్ ఏంటి, నేను ఏం తింటున్నా, ఎప్పుడు పడుకుంటున్నా, ఈ చిన్న కాన్సెప్ట్ ఇంత స్మాల్ అవేర్నెస్ మనకు ఉంది అంటే కనుక అసలు ఇంతమంది సిక్ అవ్వరు. మనము మొన్న ఈ వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ గురించి చాలా టాపిక్స్ వస్తున్నాయి, తీసుకోవాలో వద్దా అంటే నా మైండ్లో ఒకటే క్వశ్చన్ ఉంటుంది. మనం రోగాలు తెచ్చుకుంటూనే ఉంటాము, ఈ ఫార్మాస్యూటికల్స్ వాళ్ళు రిచ్ అవుతూనే ఉంటారు. వీ క్రియేట్ $1 billion ఇండస్ట్రీ. ఎందుకంటే మనకి ఉన్న బేసిక్ పనులు కూడా మనం చేయలేనంత లేజీ తయారైపోయాం. టైంకి పడుకోరు, టైంకి తినరు, ఇష్టం వచ్చినట్టు జంక్ తింటారు. బిజీ అన్న పేరుతో మన బాడీని మనం అబ్యూజ్ చేసుకుంటాం. అసలు డిసిప్లైన్ లేని లైఫ్ అయిపోయింది మనందరిది. డిసిప్లైన్ లేనప్పుడు మీరు రోగాలకు మందులు వెనకాల తిరుగుతూ ఉంటారు తప్ప. పడుకోవడం గురించి డిసిప్లిన్ గురించి అన్నారు. నిజంగా నైట్ షిఫ్ట్ చేస్తున్న లేడీస్ ఇప్పుడు ఎంతమంది మన హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లో కామన్గా నైట్ షిఫ్ట్స్, మీడియాలో కామన్ నైట్ షిఫ్ట్స్. ఇప్పుడు నేను నైట్ షిఫ్ట్స్ చేసిన దాన్నే, మరి మమ్మల్ని ఎట్లా మీరు తప్పు పడతారు?
తప్పు లేదు. ఎక్కడైతే ఇప్పటికిప్పుడు ఉద్యోగాలు మానేసేయండి అని కూడా నేను చెప్పాను. ఎక్కడైతే మీకు ఆప్షన్ ఉందో అక్కడ డే షిఫ్ట్లోనే ఉండండి. మన లైఫ్ స్టైల్ పరిగెత్తుతుంది కాబట్టి మనకి 1980s ఈ నైట్ షిఫ్ట్ లేవు అమ్మాయిలకి. అసలు అమ్మాయిలకి ఉద్యోగాలే లేవు. ఎక్కడో 100 మందిలో ఇద్దరు పనిచేస్తారు, 100 మందిలో 100 మంది పనిచేస్తున్నారు హ్యాపీగా. సో నేను నా లైఫ్ స్టైల్ ఫాస్ట్ ఫార్వర్డ్గా వెళ్ళిపోతుంది, జనరేషన్ టు జనరేషన్ మారిపోతుంది కాబట్టి 2 కిడ్నీలు ఉండాల్సిన చోట 4 కిడ్నీలు ఇవ్వు దేవుడా అని మనం అడగలేం. సో అది ఎప్పుడు కూడా మనకి రీజనా, దానికి ఆన్సర్ ఎవ్వరు చెప్పలేరు. మీరు అడిగారు చూడండి, ఇప్పుడు నైట్ షిఫ్ట్ నేను చేస్తున్నా, ఇంకా నా బాడీని ఎలా సెట్ చేసుకోవాలి అంటే ఆన్సర్ ఎవరికి తెలియదు. బికాస్ జనరేషన్స్ ఆర్ చేంజింగ్. మనం లైఫ్ స్టైల్ మారుతున్నంత మాత్రాన మన బాడీలో ఉండాల్సిన బ్లడ్ వాల్యూమో, ఉండాల్సిన ఒక హార్ట్ బదులు 2 హార్ట్సో, ఉండాల్సిన 2 లంగ్స్ బదులు 4 లంగ్సో రావు. మన ఫిజియాలజీ ఇంతే ఉంటుంది, మన ఎనాటమీ ఇంతే ఉంటుంది, మన బ్రెయిన్ కెపాసిటీ ఇంతే ఉంటుంది, నీ డైజెషన్ కెపాసిటీ ఇంతే ఉంటుంది. దానికి నువ్వు ఎలా రీజన్స్ చెప్పుకొని, ఇప్పుడు మనం ఎలా అయితే వెతుక్కుంటున్నాం పనిని, అదే రీజన్ని రివర్స్ చేసుకొని నా హెల్త్ని ప్రయారిటైజ్. ఇట్స్ ఆల్ అబౌట్ ప్రయారిటైజింగ్ యశోద గారు. ఒక పాయింట్ తర్వాత సాచురేషన్ వస్తుంది, యువర్ బాడీ కాంట్ టేక్ ఇట్ ఎనీమోర్, తీసుకోలేదు. అలాంటప్పుడు ఈ రీజన్స్ అన్నిటిని పెట్టుకొని నా లైఫ్ ఇంతే, నా లైఫ్ స్టైల్ ఇంతే, నేను మార్చుకోను అంటే మీరు చెప్పిన దాని ప్రకారం అయితే అసలు పెళ్లి కాని పిల్లలు నైట్ షిఫ్ట్స్ అసలు చేయకూడదు. నైట్ పాసిబిలిటీ ఉన్న చోట అంతా యూ హ్యావ్ టు ప్రియారిటైజ్. మీకు ఉద్యోగం ఇంపార్టెంటా, అదే ఉద్యోగం ఇంపార్టెంటా, ఇంకేమన్నా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, పెళ్ళి, పిల్లలు, ఒక హెల్తీ రిలేషన్, ఒక హెల్తీ బాడీ, హెల్తీ బేబీ. యా, ఫస్ట్ మనకు మనం హెల్తీగా ఉంటేనే వీ కెన్ గివ్ బర్త్ టు ఎ హెల్తీ బేబీ. సో అలాగా ఇట్స్ ఆల్ అబౌట్ ప్రియారిటైజింగ్. మనకి ఏం కావాలో దాన్ని ప్రియారిటైజ్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు సెట్ యువర్ బౌండరీస్. పర్లేదు ఒక 10 రూపాయలు తక్కువ సంపాదించుకున్నా, నేను ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో ఉంటాను, టైంకి తింటా, టైంకి పడుకుంటా, ఐ టేక్ కేర్ ఆఫ్ మై బాడీ. ఇంత సంపాదించుకొని వచ్చిన డబ్బులన్నీ మెడికల్ సిస్టమ్కి పెడతాం మనం. అది బాగుందా? ఒక 10 రూపాయలకి తక్కువ పని చేసినా ఐ టేక్ కేర్ ఆఫ్ మై బాడీ, ఇది బాగుంది. సో దట్స్ ద థింగ్. మీరు అన్నట్లు పీసీఓస్ అలాగే పీసీఓడి డిఫరెన్స్ ఉందా? పీసీఓడి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఇది పాతకాలంలో అదొక డిసీజ్ కింద చూసేవాళ్ళనమాట. పాలిసిస్టిక్ ఓవరీస్ ఇంతకు నేను చెప్పడం మర్చిపోయాను. పీసీఓఎస్లో వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఈజ్ మన ఓవరీస్లో ఎక్కువ సిస్ కూడా ఫామ్ అవుతాయి. సో అది మనం స్కాన్ తీయించుకున్నప్పుడు మనకు తెలుస్తుంది. సో వన్ ఆఫ్ ద కండిషన్స్, వన్ ఆఫ్ ద సిమ్టమాటిక్ థింగ్ ఈజ్ లైక్ పాలిసిస్టిక్ ఓవరీస్ అంటాం. అది స్కాన్ తీసుకోవాలంటే ముందు వచ్చే సిమ్టమ్స్ ఏంటి? నేను వెళ్ళాలి స్కాన్ కి. పీరియడ్ ఇర్రెగ్యులర్, అంతే. పీరియడ్ పెయిన్ఫుల్, 2 పెయిన్ఫుల్ పీరియడ్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ దానికి ఉన్నప్పుడు మనం వెళ్ళి డాక్టర్ని కలిస్తే, ఇఫ్ షీ ఫీల్ యూ రిక్వైర్ స్కాన్. పీరియడ్స్ టైంలో పెయిన్ అనేది నార్మల్ కదా, సర్వసాధారణం కదా, కడుపు నొప్పి అయితేనేమి కొంచెం కాదా? దట్ ఈస్ వాట్ మనల్ని చెప్తూ నమ్మించారేమో, మీరు నమ్ముతున్నారేమో. అంటే అమ్మలు కూడా లేదు, మెన్సెస్ టైంలో కడుపు నొప్పి చాలా నార్మల్ అని. అది నార్మల్ కాదు, అది నార్మలైజ్ చేయకూడదు మనము. అసలు మీకు ఇరిటేషన్ ఉండొచ్చు, మేబీ మూడ్ స్వింగ్స్ ఉండొచ్చు, పెయిన్ ఈజ్ నాట్ నార్మల్. పెయిన్ ఈజ్ నాట్ నార్మల్. అంతలో సివియారిటీ ఆఫ్ ద పెయిన్, స్కూల్కి వెళ్ళకుండా, కాలేజ్కి వెళ్ళకుండా రెస్ట్ తీసుకున్న అంత పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉన్నాయంటే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యువర్ డైట్, బాడీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్, హార్మోన్స్, వీటితో ఖచ్చితంగా మీకు ఏదో ప్రాబ్లం ఉందనే అర్థం. సో పీరియడ్లో వచ్చే చిరాకు, ఇరిటేషన్ ఈజ్ కామన్ కానివ్వండి, అంటే మూడ్ స్వింగ్స్ కొంతవరకు కామన్ ఏమో, కానీ పెయిన్ఫుల్ పీరియడ్స్ ఆర్ నాట్ నార్మల్. నో, ఇట్స్ నాట్ నార్మల్. యూ కెన్ ఫిక్స్ దిస్ యాక్చువల్లీ. ఇఫ్ మీరు అనుకుంటే, ఇప్పుడు హాస్టల్లో ఉండే పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి న్యూట్రిషన్ ప్రాపర్గా ఉండదు, ప్రోటీన్ ఫుడ్ ఉండదు, ఇట్స్ మోర్ ఆఫ్ కార్బోహైడ్రేట్ సైడ్ డైటే, ఎక్సర్సైజ్ ఉండదు, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూర్చొని ఉంటారు, చేసినా ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ అటు ఇటు కాలేజ్ నుంచి హాస్టల్లో ఏదో రావడానికి. సో సెడెంటరీగా ఉండే పిల్లల్లో పెయిన్ రిసెప్టార్స్ లేక ప్రోస్టాగ్లాండిన్స్ అంటాం అనమాట. మనకి న్యాచురల్ పెయిన్ కిల్లర్ మన బాడీకి, అవి సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వవు. అవి ప్రొడ్యూస్ అవ్వాలి అంటే మీ డైట్ని మార్చుకోవాలి. మంచిగా ప్రోటీన్ ఎక్కువ తినాలి, ఫైబర్ ఎక్కువ తినాలి, బాగా హైడ్రేట్ అవ్వాలి, న్యూట్రియం డెఫిషియన్సీస్ లేకుండా చూసుకోవాలి, ఫిజికల్లీ యాక్టివ్గా ఉండాలి. ప్రతి ఆడపిల్ల రోజు మొత్తంలో ఒక 1 hour ఆఫ్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ కంపల్సరీగా చేసిన రోజు మీకు ఈ పీరియడ్ పెయిన్లో 100 on 100 డిఫరెన్స్ వస్తుంది. 100 on 100. కడుపు నొప్పి అని ఉండకుండా కొంత ట్రై చేయొచ్చు, చేయాలి. 100% మీకు కడుపు నొప్పి వస్తుందంటే దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం, ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది, అది ఎందుకు జరుగుతుందో చూసుకోవాలి. అండ్ మీరు ఇంతకు అడిగారు పీసీఓఎస్కి పీసీఓడి డిఫరెన్స్.
పీసీఓడి పాత టర్మ్. అప్పుడు ఇది అంత కామన్ కాదు ఆడవాళ్ళలో, డిసీజ్ లాగా చూసారు. ఇప్పుడు ప్రతి 10 మందిలో 8 మందికి ఉన్నది. అది లెస్ స్టిగ్మాటిక్గా మార్చడానికి, ఇది కామనే అని చెప్పడానికి సిండ్రోమ్ కింద మనం నేమ్ చేంజ్ అని అనుకోవచ్చు. కానీ ఇది సిండ్రోమే, ఇది డిసీజ్ కాదు. కలెక్టివ్గా 4-5 విషయాలు మీ బాడీలో జరగాల్సిన న్యాచురల్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది జరగట్లేదు కాబట్టి మీకు ఇన్ని రకాల సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి. డిసీజ్కి ఒకటే సిమ్టమ్ ఉంటుంది, కానీ సిండ్రోమ్ కలెక్టివ్ సిమ్టమ్స్ అన్ని తీసుకుంటాం. పీసీఓఎస్ సిండ్రోమ్. మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు పీసీఓస్కి మనం మెడికేషన్ యూజ్ చేస్తూ మీరు చెప్పిన జాగ్రత్తలన్నీ చెక్ చేసుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అది ఇది. అంతకు ముందే మనకు థైరాయిడ్ ఉందనుకుందాం, థైరాయిడ్ మెడిసిన్ ఆల్రెడీ నేను వాడుతున్నా. అట్లాంటప్పుడు పీసీఓస్ ప్రాసెస్ని ఈ థైరాయిడ్ ప్రాబ్లం, థైరాయిడ్ ఏదైతే నేను మెడిసిన్ యూజ్ చేస్తున్నానో అది అడ్డుకోదా ఈ పీసీఓస్ తీసుకునే ప్రాబ్లం? మెడిసిన్ తీసుకోకపోతేనే ప్రాబ్లమ్స్. ఈ థైరాయిడ్ ఇంబ్యాలెన్సెస్లో కూడా చాలా రకాలు ఉంటాయి. థైరాయిడ్లో హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం, ఆటో ఇమ్యూన్ రిలేటెడ్ థైరాయిడిజం 3 కండిషన్స్ ఉంటాయి. జనరల్గా కామన్గా చూసేది హైపోథైరాయిడిజం. ఇది కూడా ఒబెసిటీకి కొంచెం లింక్డే, ఓవర్ వెయిట్కి కొంచెం లింక్డ్గా ఉంటాయి. రూట్ కాజ్ మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని చెప్పుకోవచ్చు. పీసీఓఎస్కి థైరాయిడ్కి ఒక కామన్ రూట్ కాజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. థైరాయిడ్ ఇష్యూస్లో హైపోథైరాయిడిజంలో సెలీనియం, అయోడిన్ డెఫిషియన్సీస్ ఉంటాయి కాబట్టి T3, T4 కొంచెం తక్కువ మోతాదులో ప్రొడ్యూస్ అవుతాయి. ఇట్ లీడ్స్ టు హైపోథైరాయిడిజం అని చెప్పచ్చు. లేదా మీ థైరాయిడ్ గ్లాండ్ మంచిగానే T4ని T3ని ప్రొడ్యూస్ చేసుకుంటుంది. T4 ప్రిడామినెంట్గా మన థైరాయిడ్ గ్లాండ్ ప్రొడ్యూస్ చేస్తుంది, T3 తక్కువ మోతాదులో ప్రొడ్యూస్ చేస్తుంది. T4 లివర్ అండ్ గట్ వయా అది కన్వర్ట్ అవుతుంది T3 కింద. సో మీకు ఎప్పుడైతే గట్ ఇష్యూస్ ఉంటాయో ఈ కన్వర్షన్ డిలేడ్గా అయ్యి మీకు హైపోథైరాయిడిజం రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం పీసీఓఎస్కి థైరాయిడ్కి కామన్ పాయింట్ ఏంటి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్, అదొకటి కామన్గా ఉంటుంది. 2 ఎస్ట్రోజన్ రిసెప్టార్స్ అని మన థైరాయిడ్ గ్లాండ్ మీద, మన లివర్ మీద, మన గట్ లైనింగ్ మీద ఎస్ట్రోజన్ రిసెప్టార్స్ అన్ని చోట్ల ఆల్మోస్ట్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఎస్ట్రోజన్ హార్మోన్కి ఇంబ్యాలెన్స్ ఉంటుందో అప్పుడు థైరాయిడ్ ఇంబ్యాలెన్సెస్ వస్తే పీసీఓఎస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి ఇంటర్ కనెక్టెడ్. హార్మోన్స్కి ఒకసారి థైరాయిడ్ వచ్చింది అంటే ఇట్స్ మోర్ లైక్లీ దట్ మీకు ఏదో ఒక పీరియడ్లో ఇర్రెగ్యులారిటీస్ కనిపించడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది అంటే మీ బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్, మనం డైట్ అని వెయిట్ లాస్ అని రకరకాలుగా చేస్తూ ఉంటాం, కానీ అసలు విషయాన్ని మర్చిపోతాం. అసలు ఎందుకు వెయిట్ లాస్ అవ్వాలి, ఎలా వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుకోవాలి. అంటే మీ ఇన్సులిన్ మంచిగా ఈ గ్లూకోజ్ని తీసుకువెళ్ళి సెల్స్లోకి ఇచ్చేలాగా మీ బాడీని మీరు ట్యూన్ చేసుకోవాలి. మనము రకరకాల వెయిట్ లాస్ ట్రై చేస్తాం, కీటో డైట్ అని, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని చెప్పేసి, అస్సలు తినకుండా ఉంటారు, 1 మీల్ ఏ డే అని చెప్పి తింటూ ఉంటారు. సో బేసికలీ మనం వెయిట్ లాస్ ఎందుకు అవ్వాలి, ఎలా అవ్వాలి అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుకోవాలి. అంటే కార్బోహైడ్రేట్స్ తిన్నా, ఇప్పుడు డైటింగ్ చేసే వాళ్ళని చూస్తే ఒక 3 మంత్స్ చేస్తారు, 2 మంత్స్ చేస్తారు, తగ్గుతారు, అదంతా మళ్ళీ వెంటనే పుట్ ఆన్ అవుతారు. ఎందుకు పుట్ ఆన్ అవుతారు? జిమ్ మానేసాను కాబట్టి పుట్ ఆన్ అవుతారని జిమ్ మీద చెప్తారు, కానీ చేసే వెయిట్ లాస్ పద్ధతి అంతా తప్పు. మనం చేసేటప్పుడు ప్రోటీన్ని ప్రయారిటైజ్ చేసుకుంటూ ఫైబర్ని ప్రయారిటైజ్ చేసి ఈ ఇన్సులిన్ సెన్సిటివిటీని ఎలా పెంచుకోవాలి అంటే ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గిన రోజునే మీ బాడీలో వెయిట్ని మీరు క్యాలిక్యులేట్ చేసుకోవడం అన్నది చాలా రాంగ్ వే ఆఫ్ అసెసింగ్. కానీ మీరు మార్బిడ్ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి స్కేల్లో వెయిట్ తగ్గాలి కాదనట్లేదు. అట్ ద సేమ్ టైం ఫ్యాట్ పర్సెంటేజ్ కంపేర్ చేసుకోవాలి. మీరు లోయెస్ట్ ఫ్యాట్ పర్సెంటేజ్ సైడ్కి వెళ్తున్న కొద్దీ మీ ఇన్సులిన్ సెన్సిటివిటీ బాగుంటుంది, అంటే మీ కార్బోహైడ్రేట్ మెటబాలిజం బాగుంటుందని. సో ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గని వాళ్ళకే ఈ ప్రాబ్లం ఉంటుంది. ఏది వెయిట్ పుట్ ఆన్ అవుతూనే ఉంటారు, ఒకరోజు డైటింగ్ చేస్తారు, మళ్ళీ ఒక నెలలో తగ్గిన వెయిట్ అంతా 3 మంత్స్లో ఏదైతే తగ్గుతారో అదంతా 1 మంత్లో. నిజానికి వాళ్ళకి రిజల్ట్ స్లో ఉండటం వల్ల హోప్ పోతుంది. మరి అట్లాంటప్పుడు మోటివేట్ ఎట్లా అవ్వాలి? ఐ కెన్ అండర్స్టాండ్ ఇట్. అది చాలా ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుంది. పీసీఓఎస్ లేని వాళ్ళు ఎంత ఈజీగా వెయిట్ లాస్ అయిపోతారో, ఉన్న వాళ్ళకి చాలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఇన్సులిన్ రెసిస్టెన్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, న్యూట్రియంట్ డెఫిషియన్సీస్, ఇవన్నీ కలిపి కూడా వాళ్ళ జర్నీని చాలా ఫ్రస్ట్రేటింగ్గా చేస్తుంది. జనరల్గా నిజంగానే ఇది చాలా స్లో రిజల్ట్ ఉంటుందా? కరెక్ట్. పీసీఓఎస్లో మనకి ఏంటంటే మేబీ వాళ్ళు మా దగ్గరకు వచ్చేసరికి ఒక హెల్ప్ తీసుకుందామని అనుకునేసరికి అన్నీ ట్రై చేసేస్తారు, రకరకాల డైట్స్ చేస్తారు. నేను యాంటీబయాటిక్స్ గురించి ఎక్కువ చెప్పినప్పుడు కూడా మీరు అన్ని యాంటీబయాటిక్స్ ఒకటేసారి తీసుకొని రెసిస్టెన్స్ క్రియేట్ చేసుకుంటే రేపు పెద్ద రోగం వచ్చినప్పుడు ఏ యాంటీబయాటిక్ ఎలా అయితే పనిచేయదు, మీరు రకరకాల డైట్స్ అన్నీ చేసేస్తారు. తింటారు, తినరు, తింటే ఎక్కువగా తింటారు,
కీటో డైట్ అంటారు, ఫాస్టింగ్స్ అంటారు, జ్యూస్ డైట్స్ అంటారు, అన్నీ చేసి మీ బాడీని అలా అబ్యూజ్ చేసేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఫేజ్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేయడం మీ కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. కానీ మీ మైండ్ ఒకలాగా మిమ్మల్ని పుష్ చేస్తూ ఉంటుంది, ఒక నెగిటివ్ జోన్లోకి వెళ్ళిపోతారు. మనకి బాడీ ఇమేజ్ ఇష్యూస్ బాగా వచ్చేస్తాయి, అప్పటికే లావ్ అయిపోతారు, వేసుకుందాం అనుకునే డ్రెస్ వేసుకోలేము, యూ లుక్ సర్టెన్ వే ఇన్ ఎ మిర్రర్, ఒక సంవత్సరం కింద నేను ఇలా లేను కదా, మీ పక్కన ఉన్న వాళ్ళు పోక్ చేస్తూనే ఉంటారు, ఏదో ఒకటి మాట చెప్పుకుంటూ పోక్ చేస్తూనే. మెంటల్ హెల్త్ కూడా చాలా మెంటల్లీ చాలా డిస్టర్బ్ అవుతారు. అరే నేను ఒక మంత్ డైట్ చేశాను, 1 గ్రామ్ కూడా తగ్గల, ఇంకా చేసి లాభం ఏంటి, నేను ఏది పడితే అది తినేస్తా అన్న జోన్లోకి వెళ్ళిపోతారు. సో యూ నీడ్ ఏ కమ్యూనిటీ సపోర్ట్. ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి నేను ఒకటి చెప్తాను. వీ హ్యావ్ బిల్డ్ న్యూలీ ఏ PCOS ట్రైబ్ అని చెప్పేసి ఒక కమ్యూనిటీని మేము స్టార్ట్ చేసాం. ఈ కమ్యూనిటీ ఈజ్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ. PCOS ఉన్న వాళ్ళందరూ ఒక చోట ఉండి విల్ క్రియేట్ గ్రూప్స్. ఇది సో 21 days PCOS ప్రోగ్రామ్ చేస్తున్నాం. 21 days 21 days ప్రోగ్రామ్ ఎందుకు చేస్తున్నామంటే ఇలా ఫ్రస్ట్రేట్ అయ్యి ఇరిటేట్ అయిపోయి ఏం చేయాలో తెలియదు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియదు, అసలు మా టైప్ ఆఫ్ PCOS మాకు అర్థం కావట్లేదు, నేను నిజంగా గైనాక్ దగ్గరికి వెళ్ళాలా, ఏ టెస్ట్ చేయించుకోవాలి, అసలు ఎవరితో మాట్లాడాలో కూడా నాకు తెలియట్లేదు, నా బాడీలో ఏం జరుగుతుందో నాకు అర్థమయ్యేలాగా ఎవరైనా చెప్పి, దాంట్లో న్యూట్రిషన్ మీకు ఏ టైప్ ఆఫ్ PCOS అయినా ఉండనియండి, బేసిక్ పిల్లర్ ఈజ్ యువర్ న్యూట్రిషన్ అండ్ లైఫ్ స్టైల్. ఇది నేను కమిట్ అవ్వలేకపోతున్నా, నాకు డిసిప్లైన్ రావట్లేదు, ఆ హ్యాండ్ హోల్డింగ్ నాకు ఎవరు ఇవ్వట్లేదు, కమ్యూనిటీ సపోర్ట్ కోసం చూస్తున్నా, నాలాగా 4 ఉన్నారా, ఓకే నిజంగానే ఉన్నారా, ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, వీటన్నిటికీ సైన్స్ బ్యాక్డ్ సొల్యూషన్ని చూపిస్తూ మేము PCOS ట్రైబ్ అనే ఒక కమ్యూనిటీని స్టార్ట్ చేసాం. ఎవరికైతే కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి, కన్సిస్టెన్సీ ఇష్యూస్ ఉన్నాయి, లేదా ఎక్కువ ఛార్జెస్ను మేము పే చేయలేము అనుకున్న వాళ్ళు ఈ 21 days PCOS వెల్నెస్ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వచ్చు. దీంట్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే, నేను ఒక వెబినార్ తీసుకుంటాను ప్రతి బ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు. ఐ విల్ స్టార్ట్ ద బ్యాచ్ విత్ అన్ వెబినార్. మీరు నన్ను PCOS గురించి నేను కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తాను, అది అయిపోయిన తర్వాత మీరు నన్ను ఎన్ని క్వశ్చన్స్ అయినా అడగండి, ఐ విల్ బీ ఆన్ దట్ వెబినార్ ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్స్. ఇది అయిపోయిన తర్వాత మీకు 1-on-1 కన్సల్టేషన్ ఉంటుంది ఒక డైటీషియన్తో, వేర్ వీ ట్రై టు అండర్స్టాండ్ మీ టైప్ ఆఫ్ PCOS ఏంటో అర్థం చేసుకోవడానికి చేసుకునే ఒక కాన్వర్సేషన్ అని అనుకోవచ్చు. మీ డైటరీ ప్రిఫరెన్సెస్, మీ లైఫ్ స్టైల్, మీ టైప్ ఆఫ్ PCOS, మీరు అసలు బ్లడ్ వర్క్ చేయించుకున్నారా, ఇవాల్యుయేషన్స్ ఏంటి, వాటి కోసం ఒక కాల్. అక్కడి నుంచి విల్ గివ్ యూ 4 pillars ఆఫ్ హెల్త్ మీద ఫోకస్ చేస్తూ డైట్, స్లీప్, యువర్ వెల్నెస్, మెంటల్ హెల్త్, వీటి గురించి ఇన్ఫర్మేషన్ అంతా మేము ఒక డాక్యుమెంట్ రూపంలో పెట్టి విల్ క్రియేట్ గ్రూప్ ఫర్ యూ, వేర్ ఒకరినొకరు కమ్యూనికేట్ చేసుకోవచ్చు. PCOS ఉన్న వాళ్ళందరూ మేబీ మీ మీల్ ప్లేట్ షేర్ చేసుకుంటూ, మేము ఇచ్చిన డైట్ని రోజు ఫాలో అవుతున్నాము, యూ కమ్ అప్ విత్ రెసిపీస్ కానివ్వండి, మేము ఇచ్చింది మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటూ యూ కెన్ చీర్ అప్ టుగెదర్. ఈ 21 days నిజానికి రిజల్ట్ స్లో అని అనుకుంటున్నప్పుడు 21 days ప్లాన్ అనేది ఎంతవరకు యూస్ఫుల్ అవుతుంది? 21 days ఈజ్ నాట్ అబౌట్ ద రిజల్ట్ కానే కాదు, ఇదేదో రివర్స్ చేసేసే ప్రయత్నం కాదు, బేసిక్స్ కూడా మాకు తెలియదు. మేము రకరకాల డైట్స్ చేస్తున్నాం. అసలు దిస్ 21 days ఈజ్ లైక్ సింపుల్ డైటరీ మోడిఫికేషన్స్, సింపుల్ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్, అది మన బాడీని బట్టి, అది ఎంత జస్ట్ ఇన్ 21 days మీకు ఎలాంటి చేంజెస్ తీసుకొస్తాయి అని ఒక బిలీఫ్ని క్రియేట్ చేసే సిస్టమ్, ఒక గైడెన్స్. దిస్ ఈజ్ ద బేసిక్ పిల్లర్ మీరు చేయాల్సింది. ఇక్కడ నుంచి ఇంకా ప్రొఫెషనల్ హెల్ప్ కావాలా, ఓకే నేను 21 days చేశాను, ఒక ట్రయల్ ప్రోగ్రామ్ లాగా నాకు అర్థమైంది ఇప్పుడు నేను ఎలా బ్యాలెన్స్డ్ డైట్ తినాలి అన్నది. చాలామంది డైటింగ్ అనగానే అన్నీ తీసేస్తారు, చాలా తక్కువ తింటారు, తింటే ప్రోటీన్ తింటారు, లేకపోతే 0 కార్బ్ తింటారు. సో ఒకటేమో మనకి ఫుడ్ కరెక్ట్ వేలో ఎట్లా తినాలో ఒకటి తెలుస్తుంది, బ్యాలెన్స్డ్ డైట్ గురించి నేర్పిస్తాము. టైప్స్ ఆఫ్ మీ బాడీకి ఉన్న PCOS టైప్ ఏంటో మేము అర్థం చేసేలాగా చెప్తాము. 1 webinar విత్ మీ అండ్ హ్యాండ్ హోల్డింగ్, అంటే ఆ 21 days మేము మిమ్మల్ని కన్సిస్టెంట్గా ఫాలో అయ్యేలాగా పుష్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఆఫ్టర్ 21 days మీది మైల్డ్ టు మోడరేట్ PCOS అయితే మేము ఏం నేర్పించామో అది మీరు కంటిన్యూ చేసుకుంటే సరిపోతుంది. అక్కడితో మీరు రకరకాల డైటింగ్స్ ఇంకా మానేసి మేము ఏదైతే నేర్పిస్తున్నామో యూ కెన్ స్టార్ట్ ఫాలోయింగ్ ద సేమ్ థింగ్ ఫర్ రెస్ట్ ఆఫ్ యువర్ టైం. ఇక్కడే ఒక క్వశ్చన్ మేడం, ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఈ 21 daysలోనే ఒక మంచి రిజల్ట్ అనేది చూడగలము? రిజల్ట్ ఈజ్ లైక్ 21 daysలో రిజల్ట్ కష్టం. ఈ పర్పస్ అసలు కాదు, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ కాదు. అప్పుడు రిజల్ట్ చూడాలి అంటే 3 months 4 months ప్రోగ్రామ్స్ ఉన్నాయి మన దగ్గర, డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. బట్ దిస్ 21 days ఈజ్ ఎ కమ్యూనిటీ సపోర్ట్ వేర్ అసలు ఏం తినాలి,
ఏం తినకూడదు. నాకు పీసీఓఎస్ ఉంది, ఏం తినాలి, ఎలాంటిది తినాలి, రకరకాల డైట్స్ బారిన పడకుండా, ఈ రాంగ్ ఇన్ఫర్మేషన్ని పట్టుకొని మీ బాడీని అబ్యూజ్ చేసుకోకుండా ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకున్నట్టు 21 days ఆఫ్ కమ్యూనిటీ. పీసీఓస్ కైనా థైరాయిడ్ కైనా అస్సలు తినకూడని పదార్థాలు కూడా మనకు మన బాడీకి ఏవి పడవు, మనం ఏవి తినకూడదు, ఇట్లాంటివన్నీ కూడా ఈ నాలెడ్జ్ లో మనకు తెలిసిపోతుంది. కొన్ని మేము వెబ్సైట్ లింక్ ప్రొవైడ్ చేస్తాం, ఎవరు జాయిన్ అవ్వచ్చు, ఎవరు జాయిన్ అవ్వకూడదు అని మేము చాలా డీటెయిల్ గా రాసాం. సో ఇఫ్ యూ ఫాల్ అండర్ దట్ కేటగిరీ, మీరు జాయిన్ అవ్వచ్చు అనుకుంటే కనుక యూ కెన్ డైరెక్ట్లీ ఎన్రోల్, లేదా టీమ్ తో మాట్లాడి. ఐ థింక్ బ్యాచ్ ఇస్ స్టార్టింగ్ ఆన్ October 6th. October 6th మేము లాంచ్ డేట్, October 1st ఇస్ ద లాస్ట్ రిజిస్ట్రేషన్ డేట్ అనమాట. సో ఇది 21 days కమ్యూనిటీ ప్రోగ్రామ్, అందరూ ఒకటే గ్రూప్ లో ఉంటారు. ఇట్స్ మోర్ లైక్ జాయ్ఫుల్ థింగ్ వెన్ యూ కమ్ యాజ్ కమ్యూనిటీ టుగెదర్. దట్ మనలాగే విసిగి వేసారైన ఫ్రెండ్స్ వస్తారు, కొత్తగా ఉన్న వాళ్ళు వస్తారు. అంటే ఇప్పుడు ఏదైనా అకౌంటబిలిటీ అంటాం చూడండి, ఇద్దరు ఫ్రెండ్స్ కలిపి చేస్తే ఈజీగా ఉంటుంది మనకి. ఓకే 10 మంది నాతో పాటు చేస్తున్నారు అంటే కనుక రిజల్ట్ ఓరియంటెడ్గా మోటివేటెడ్గా ఉంటుంది. 21 days ఇస్ అ వెరీ షార్ట్ కమిట్మెంట్. అందరికీ ప్రాబ్లం కూడా కమిట్మెంట్. వారం డైట్ చేస్తారు, వారం వెళ్ళిపోతారు. ఇలాంటి కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా సైంటిఫికల్లీ ప్రూవెన్ ఇది చేస్తే పీసీఓఎస్కి బేసిక్ పిల్లర్ లాగా హెల్ప్ అవుతుంది. ఏ టైంకి పడుకోవాలి, మెంటల్ హెల్త్ గురించి కూడా వి మేక్ ఏ డాక్యుమెంట్, అది చదువుకోమనే చెప్తాం, చిన్న చిన్న హోంవర్క్స్ చెప్తాం. ఫిజికల్ అటెండెన్స్ 21 days ఉండాల్సి వస్తుందా? 21 days ఆన్లైన్ ప్రోగ్రామ్, మీరు ఎక్కడికి రాకర్లేదు. ప్రపంచంలో ఎక్కడున్నా కూడా యూ కెన్ జాయిన్ దిస్ ప్రోగ్రామ్. ఐ విల్ మేక్ షూర్ లైక్ ఐఎమ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దట్ ప్రోగ్రామ్. నేను ఆ గ్రూప్లో ఉంటాను, ఐ విల్ కీప్ ఎడ్యుకేటింగ్ దెమ్. సో నా బేసిక్ ఐడియా ఏంటి అంటే ఎక్కువ స్పెండ్ చేయకుండానే, అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అందరు డైటీషియన్స్ దగ్గర స్పెండ్ చేయకుండా మీరు అసలు అర్థం చేసుకోండి హౌ యువర్ బాడీ న్యాచురల్లీ వర్క్స్, హార్మోన్స్ ఎలా వర్క్ చేస్తాయి, ఎలాంటి ఫుడ్ ఇస్తే మీకు హార్మోనల్ బ్యాలెన్సింగ్కి హెల్ప్ అవుతుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది. ఇవన్నీ ఒక బేసిక్ అండర్స్టాండింగ్, జస్ట్ లైక్ అండ్ వర్క్ షాప్ లాగా మనం 21 days చేస్తాం. అది మీరు ఎంత బాగా అర్థం చేసుకుంటే అంత ఈజీగా రెస్ట్ ఆఫ్ ద డేస్ మీరు ఇట్లాంటి హెల్త్ ప్రాబ్లం అయినా ముఖ్యంగా ఫీమేల్ లేడీస్కి వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి రూట్ కాజ్ నుంచి ఐడియా ఉన్న మీరు, ఆ లెవెల్లో చదువుకుని ఆ లెవెల్లో సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అయిన మీరు ఇట్లాంటి ఒక ప్రోగ్రామ్ని ఫిక్స్ చేయాలి అని అనుకోవడానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే ఫస్ట్ డైటీషియన్స్ ఆర్ ఎక్స్పెన్సివ్, నేను కాదనట్లేదు. 3 months ప్రోగ్రామ్ ఎనీవేర్ బిట్వీన్ 30,000 to 45,000 ఉంటుంది. అది నిజంగా సర్టిఫైడ్ డైటీషియన్స్ అయితే వీ చార్జ్ సమ్వేర్ బిట్వీన్ 30,000 to 45,000 ఉంటుంది. అండ్ కొంతమందికి నమ్మకం కూడా ఉండదు, అంటే అసలు చేయగలమా, ఇంత డబ్బులు పెట్టాలా, లేకపోతే పెట్టేంత వీలుబాటు కూడా ఉండదు. సో ఏది చెప్పకుండా వాళ్ళని అలా వదిలేసి రకరకాల ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి యూట్యూబ్లో. ఐ బేసికలీ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. నాకు ఇది చాలా వర్క్ ఉంటుంది, అంటే ఈ గ్రూప్ ప్రోగ్రామ్ని అందరినీ ఒక చోట తీసుకొచ్చి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి వాళ్ళతో ప్రోగ్రామ్ చేయించడం, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఫ్రమ్ అవర్ ఎండ్. నేను చాలా సంవత్సరాల నుంచి, మేము ఒక 4 years బ్యాక్ ఇలా గ్రూప్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టాం. నేను సెకండ్ గ్రూప్లోనే క్లోజ్ చేశాను, బికాజ్ ఇట్స్ టూ మచ్ ఆఫ్ వర్క్, మాకు చాలా వర్క్ అనమాట. ఈసారి మాత్రం మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడు నేను ఎక్కువ నార్త్ సైడ్ తెలుసు కానీ తెలుగు వాళ్ళకి తెలియదు. సో ఇప్పుడు అందరు రిక్వెస్ట్ గ్రూప్ ప్రోగ్రామ్ పెట్టండి అని నాకు చాలా రిక్వెస్ట్ వస్తాయి, బికాజ్ అది ఫినాన్షియల్లీ ఇట్స్ ఈజీ ఆన్ ద పాకెట్, మనకి చాలా ఈజీ ఆన్ ద పాకెట్ ఒకటి. అండ్ అందరినీ కలిపి నేను ఒకసారి, ఇప్పుడు అందరికీ మోర్ ఆర్ లెస్ పీసీఓఎస్ అంటే బేసిక్ థింగ్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఆ ఫేజ్ దాకా మీకు రకరకాల డైట్స్ అక్కర్లా, మీకు ఒక డైట్ నాకు ఒక డైట్ అక్కర్లేదు. మీ పోర్షన్స్ మేబీ వేరీ అవ్వచ్చేమో, రెసిపీస్ ఒకటే ఉండొచ్చు. సో పోర్షన్స్లో వేరీ అవుతాయి, చిన్న చిన్న హోమ్ రెమెడీస్లో వేరీ అవుతాయి తప్ప పీసీఓఎస్ ఏమి ఐబిఎస్ లెవెల్లో కాంప్లికేషన్ ఉన్నది కాదు. 70% ఉమెన్కి ఇన్సులిన్ రెసిస్టెన్సే ఉంటుంది. అది ఒక్కటే అడ్రస్ చేయగలిగితే పీసీఓఎస్ సిమ్టమ్స్ చాలా వరకు తగ్గుతాయి. సో మై ఇంటెన్షన్ ఈజ్ లైక్ గ్రూప్గా చేయగలమా మనము, అందరికీ ఒకటే కామన్ రెసిపీస్ లాంటివి చెప్పి పోర్షన్స్ ఒక్కటే మీరు అడ్జస్ట్ చేసుకోండి అని చెప్తే అచీవబులా కాదా అని మేము ఆలోచించుకున్నాం. ఐ బీన్ థింకింగ్ అబౌట్ దిస్ ఫర్ వెరీ లాంగ్ టైమ్. ఒకటి ఈజీ ఆన్ పాకెట్ మన ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేయాలి, అది ఎలా చేయాలి, బికాజ్ ఇక్కడ స్టాఫ్ని నేను మళ్ళీ ట్రైన్ చేసుకోవాలి. అండ్ ఆటోమేషన్స్ చాలా పెద్ద పని, చాలా పెద్ద పని. సో ఇదంతా ఆలోచించి దెన్ వీ కేమ్ అప్ లైక్ ఓకే ఇంతమందికి హెల్ప్ అవుతుంది. అట్లీస్ట్ మీరు ఒక మా ప్రోగ్రామ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇన్ కేస్ మీకు ఎవరైనా న్యూట్రిషనిస్ట్ అవసరం పడింది అనుకోండి,
ఇఫ్ యూ డోంట్ వాంట్ టు చూస్ మీ, అట్లీస్ట్ మీకు మీ బాడీ గురించి ఐడియా వస్తుంది, మీరు ఆ క్వశ్చన్స్ మీ న్యూట్రిషనిస్ట్ని అడగండి. ఆమె ఆన్సర్ ఇచ్చిందా, జాయిన్ దట్ ప్రోగ్రామ్. నేను కాకుండా ఇంకెవరిని చూస్ చేసుకున్నా. సో ఆ బేసిక్ అవేర్నెస్ తేవాలి ఆడవాళ్ళల్లో. అవేర్నెస్ ఉన్నప్పుడు మీరు ఎప్పుడైతే మీకు ఆ అవేర్నెస్ మీ బాడీ గురించి, మీకున్న సిండ్రోమ్ గురించి మీకు అవేర్నెస్ ఉంటుందో, మీరు అప్పుడు క్వశ్చన్స్ అడగడం మొదలు పెడతారు. ఓకే, అప్పుడు ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ తీసుకోవడం మొదలు పెడతారు. మై ఐడియా ఇస్ లైక్ అవేర్నెస్ తీసుకురావాలి. నేను ఎంతకై యూట్యూబ్లో చెప్పడం వేరు, మీ అందరినీ కూర్చోబెట్టి ఒక చోట తీసుకొచ్చి ఏబిసిడి కూర్చోబెట్టి కరెక్ట్, అది వేరు. సో నేను మిగతా ఇది ఓన్లీ పీసీఓఎస్కే కాదు, ఎనీ విమెన్ మాకు బ్యాలెన్స్డ్ డైట్ తెలీదు, జీరో నాకు న్యూట్రిషన్ గురించి అసలు ఈ కార్బ్స్ ఏంటి, ప్రోటీన్ ఏంటి, ఫైబర్ ఏంటి, ఇన్స్టాగ్రామ్లో ఇన్ని చూస్తున్నాం హై ప్రోటీన్ అంటున్నారు, తీసుకోవాలా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను బేసికల్లీ ఒక బ్యాలెన్స్డ్ డైట్ సస్టైనబుల్గా మన తెలుగు వంటకాలు, తెలుగు ఇంట్లో చేసుకునేవే, నేను లైఫ్ లాంగ్ తినగలిగే ఒక డైట్ చెప్పండి నాకు అనుకునే డైట్, ఏ హెల్త్ కండిషన్స్ ఉన్నా లేకపోయినా మీరు హ్యాపీగా ఈ 21 days వెల్నెస్ ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. 21 days ప్రోగ్రామ్ కింద ఇప్పుడు మీరు చెప్పారు కదా, మనం దాదాపు మన డిస్కషన్లో ప్రీ మెనోపాజ్ వచ్చింది, పెరిమెనోపాజ్ మనం ఇంకా డిస్కస్ చేయాలి. పెరిమెనోపాజ్ ఈజ్ లైక్ మనము హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా టీనేజ్ పిల్లల్లో చూస్తాము, కాలేజ్ గోయింగ్ పిల్లల్లో చూస్తాము. వన్స్ ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత కొంతమందిలో కనిపిస్తూ ఉంటుంది. బట్ 40 years ఎప్పుడైతే మనం మెనోపాజ్ ఈజ్ లైక్ 50-55 ఆన్ అన్ యావరేజ్. ఇప్పుడు అంతేనా? ఇప్పుడు కూడా అంతే. ఆన్ అన్ యావరేజ్ 50-55కి మనకి మెనోపాజ్ వస్తే 50 లోపు వచ్చిన వాళ్ళందరూ పెరిమెనోపాజ్ కిందకి వస్తారా? ఆ ఏజే పెరిమెనోపాజ్ ఏజ్ మనది. 40 to 50 ఈజ్ కన్సిడర్ యాజ్ పెరిమెనోపాజ్ ఏజ్. అంటే మెనోపాజ్కి ప్రిపేర్ అవుతున్న సునామీ టైం లాంటిది. అది ఇంకా డిఫికల్ట్ టు నావిగేట్. అప్పుడు హెయిర్ థిన్నింగ్ బాగా కనిపిస్తుంది, అబ్డామన్ ఫ్యాట్ అసలు ఏం చేసినా పోదు, వెరీ స్లో మెటబాలిజం అనిపిస్తూ ఉంటుంది, కొంచెం తిన్నా వెయిట్ పుట్ ఆన్ అవుతున్నట్టు, మూడ్ ఫ్లక్చుయేషన్స్, స్పాటింగ్స్. ఇప్పుడు ఇంకా పీరియడ్లో అబ్నార్మాలిటీస్ కనిపిస్తాయి ఎక్కువ. మీకు 30 to 40 మధ్యలో పెద్దగా అనిపించవు, కానీ 40 క్రాస్ అయ్యాక చాలా కామన్గా పెరిమెనోపాజ్, హాట్ ఫ్లాషెస్ రావడము, ఎక్కువ ఏసీలు వేయండి, ఎక్కువ టెంపరేచర్ తగ్గియండి అనిపించడము, మూడ్ చిరాకులు ఎక్కువ కనిపిస్తాయి. పెరిమెనోపాజ్ ఏజ్ అంటాం మనది. ఆ ఏజ్ లో చెప్పుకోవచ్చండి 40 to 50 చెప్పుకోవచ్చు. 40 to 50 బిట్వీన్ వి కాల్ ఇట్ పెరిమెనోపాజ్. అన్ఫార్చునేట్లీ కొంతమంది 45 దాటాకనే మెనోపాజ్ వచ్చేసిన వాళ్ళు ఉంటున్నారు. బట్ ఐడియలీ 40 to 50 ఈజ్ కన్సిడర్డ్ యాజ్ పెరిమెనోపాజ్. ఇప్పుడు 35 అబోవ్ కూడా పెరిమెనోపాజ్ అని చెప్తున్నాము. సో టు నావిగేట్ ఇదే కాన్సెప్ట్ అండి. అసలు బేసికల్లీ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి కారణాలు ఏంటి, ఈ మెనోపాజ్ని మనం ప్రివెంట్ చేయలేం. దట్స్ అ ప్రాసెస్ ఆఫ్ ఫిజియాలజీ. మన బాడీకి కరెక్ట్గా టైంకి జరగాల్సిన ఒక ప్రక్రియ అనుకోవచ్చు. అది జరిగినప్పుడు ఎలా నావిగేట్ చేసుకోవాలి, దాని ముందు ఏం సమస్యలు వస్తాయి, ఇలాంటివి అన్నది పెరిమెనోపాజ్ ఏజ్ ఆడవాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో మీరు చెప్పిన దాని ప్రకారం మెనోపాజ్ అనేది చాలా కామన్ కాబట్టి దాని గురించి జరగాలి. దాని గురించి పెరిమెనోపాజ్ గురించి మాత్రమే ఈ 10 years గట్ ఇష్యూస్ కానివ్వండి, న్యూట్రియంట్ డెఫిషియన్సీస్, అసలు వెయిట్ లాస్ వెనకాల తిరుగుతారు, వాళ్ళు వెయిట్ లాస్ అవ్వరు. ఆ ఏజ్ లో గోల్స్ మనం డిఫరెంట్ గా సెట్ చేసుకోవాలి. ఆ ఏజ్ ప్రియారిటీ వెయిట్ లాస్ ఒక్కటే కాదు, లెస్ ఫ్యాట్ పర్సెంటేజ్, దానికి 6 months ఆఫ్ కన్సిస్టెన్సీ పడుతుంది. కనీసం 6 నెలలు మీరు రిజల్ట్ ఓరియంటెడ్గా చూడొద్దు. అంటే వెయింగ్ స్కేల్ ఎక్కామా, ఈరోజు తగ్గామా లేదా చెయ్యొద్దు. బీ 6 months కన్సిస్టెంట్ హై ప్రోటీన్, హై ఫైబర్ అండ్ లో కార్బ్ డైట్లో పెట్టుకొని మీరు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కానివ్వండి, వర్కౌట్స్ మీద ఫోకస్ చేసి ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గించుకుంటూ రండి. ఐ కెన్ బెట్ 6 months, 7th month యూ విల్ సీ ఎ న్యూ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అని నేను చెప్పాను. ఓకే, ఈ పెరిమెనోపాజ్ లో కూడా కొంచెం స్ట్రెస్ ఉంటాయి, భయంకరంగా ఉంటాయి. యుల్ బి మామ్ ఆఫ్ 2 బై దట్ టైమ్. ఇద్దరు టీనేజ్ పిల్లలు ఆ ఏజ్కి వచ్చేస్తారు. ఇప్పుడు జనరేషన్లో రావట్లేదు అనుకోండి, బట్ వీ ఆల్ ఫాల్ అండర్ దాట్ కేటగిరీ కాబట్టి సో ఈజీగా స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, నిద్ర పట్టదు, డెఫిషియన్సీస్ చాలా ఉంటాయి. ఈ పెరిమెనోపాజ్లో మనం తీసుకునే ఫుడ్ ద్వారా మన హెల్త్ ఎట్లా ఉందనే దానిపై ఫ్యూచర్ ఎఫెక్ట్ ఉంటుందా, మన ఫ్యూచర్ లైఫ్ స్టైల్ ఎఫెక్ట్ ఉంటుందా? ఉంటుంది. 60 years వచ్చినప్పుడు కామన్ హెల్త్ ప్రాబ్లమ్ ఏంటో తెలుసా? ఫ్రాక్చర్స్. ఓకే, అంటే మోర్టాలిటీకి ఎక్కువ రీజన్ కూడా అది అంటాం. బెడ్ రిడన్ అయిపోతారు, ఒకసారి పడతారు, కాళ్ళు ఇరిగిపోతాయి, అండ్ కుంటుతూ నడుస్తారు చాలా మంది, గైటింగ్ ఉంటుంది.
మోకాలు నొప్పులు ఎక్కువగా ఉంటుంది. ఎందుకు వస్తాయి మనకి మోకాలు నొప్పులు అంటే మజిల్ టైట్నెస్. మజిల్ మీ బోన్ని ఎంత గట్టిగా పట్టుకొని ఉంటే మీ జాయింట్స్ అంత స్ట్రెంగ్త్గా ఉంటాయి. మనం ఏం చేస్తాం, అసలు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అన్నది చెయ్యం. 30లో బాగానే ఉంటుంది, చూడడానికి బాగానే ఉంటుంది. సరే 40 వచ్చింది కదా ఇంకేం చేస్తాం అని నెగ్లెక్ట్ చేస్తాం. బట్ వన్స్ యూ హిట్ ద మెనోపాజ్ ఏజ్, అప్పుడు కనిపించే కాళ్ళ నొప్పులకి మనం ఏమీ చేయలేము. ఇప్పటి నుంచి మీరు ఇట్స్ నెవర్ లేట్. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎప్పుడైతే చేస్తారో ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గించుకుంటూ మజిల్ పర్సెంటేజ్ని పెంచుకున్నప్పుడు యూ విల్ సీ దట్ డిఫరెన్స్. హ్యాపీగా నడుస్తారు మీరు ఆ ఏజ్లో. అప్పుడు మేము 60 years కాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు మేము ఏం చెప్పలేము కూడా వాళ్ళకి. ఏం చెప్తాము, అదొక బ్యాంక్ లాగా మీరు సంపాదించుకున్న డబ్బులన్నీ తీసుకువెళ్ళి ఒక ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకొని మీకు వయసు అయిపోయాక కొద్ది తీసుకొని వాడుకుంటారు చూడండి. అలాంటి బ్యాంక్ డిపాజిట్ లాగా మీ హెల్త్ అన్నది. మీరు యంగ్గా ఉన్నప్పుడు ఎంత సంపాదించుకొని దాచుకుంటారో దట్ యూ యూజ్ వెన్ యూ గ్రో ఓల్డ్ అనమాట. 60 years ఉన్నప్పుడు హ్యాపీగా నడవాలి అని అంటే 40 years నుంచి స్టార్ట్ చేయాలంటారు. అసలు 20 నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. 20 నుంచి కూడా స్టార్ట్ చేసుకోండి. 40 ఇట్స్ నెవర్ లేట్ అండి. 60 ఏళ్ళ వాళ్ళు కూడా స్టార్ట్ చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు, ఏం రాదు. మీ డాక్టర్తో మాట్లాడుకొని యూ కెన్ హ్యాపీలీ స్టార్ట్ యువర్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వినేశ్వర రెడ్డి గారు. ఈరోజు మంచి టాపిక్స్ అంటే మనకు థైరాయిడ్ ప్లస్ మీరు అన్నట్లు పెరిమెనోపాజ్, పీసీఓస్ ఈ 3 కూడా ఇంటర్లింక్ అన్న విషయం నిజంగా సర్వసాధారణంగా తెలిసిన విషయమే. కానీ లోపల ఇన్సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి అనేది మాత్రం చికిత్సా విధానం వరకు వెళ్లకుండా ముందే ఆపాలంటే మాత్రం నిజంగా నాకు మీతో ఈరోజు ఈ డిస్కషన్లో అర్థమైంది. ఆ 21 days ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికి అటెండ్ అయితే తప్ప మనకి మన బాడీ తీరు, మన ప్రాబ్లం తీరుపై కొంత అవగాహన కలిగే అవకాశం ఉంది. అది October 1st వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. సో దానికి ఇది లాస్ట్ క్వశ్చన్, October 1st వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఎక్కడి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? వెబ్సైట్ లింక్ ఉంది, ఐ థింక్ టీమ్ అటాచ్ చేస్తారు కమెంట్స్లో కానివ్వండి, డిస్క్రిప్షన్లో కానివ్వండి. అదర్వైజ్ నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఎవ్రీడే స్టోరీస్లో అది కనిపిస్తూనే ఉంటుంది. లింక్ బయో లేదా ఫోన్ నెంబర్, మేము ఇచ్చిన ఫోన్ నెంబర్ కైనా కాల్ చేసి యూ కెన్ రిజిస్టర్. ఓకే, October 6th నుంచి స్టార్ట్ అవుతుంది. ఇస్ ద బ్యాచ్ స్టార్ట్ డేట్, ఫస్ట్ రిజిస్ట్రేషన్స్ క్లోజ్ డేట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికైతే October 6th నుంచి ఒక మంచి ప్రోగ్రామ్. మన లోపల ఎట్లాంటి రోగాలు ఉన్నాయి, మనలో చాలా మంది వరకు అసలు వాటి మీద అవగాహనే ఉండదు. ఈ ప్రోగ్రామ్కి అది కారణం అనుకుంటాం, ఆ ప్రోగ్రామ్కి ఇది కారణం అనుకుంటాం, ఏదో ఒక యూట్యూబ్లో ఏదో ఒకటి చెప్తే అది మింగేస్తాం. ఇవన్నీ కాకుండా నిజంగా రూట్ కాజ్లో ప్రాబ్లం ఏంటి, ఎట్లా గుర్తించాలి, దీనికోసం మాత్రం ఒక 21 days, దట్టు అది ఆన్లైన్. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, సపరేట్ టైం తీయాల్సిన అవసరం లేదు. చెప్పిన టైంకి కాసేపు ఆన్లైన్లో కూర్చుంటే మనకు మన ప్రాబ్లమ్స్ అర్థమయ్యే పరిస్థితి. అందరూ యూటిలైజ్ చేసుకుంటారని కోరుకుంటూ ఇది వాళ్ళ డిస్కషన్. స్టే ట్యూన్.